నమస్కారం వేణు గారు, వేణుస్వామి గారు. ఓం నమో వెంకటేశాయ. రైట్ సదన్ చెప్పిగా వేసుకోయిగా. మామూలు ప్రోగ్రామ్స్ నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తావు కదా, ఆ ప్రోగ్రామ్స్ నువ్వు జాతకాలు చెప్తుంటావు. నా జాతకం చెప్తావు ఏంది? అవును, నేను చెప్తా. చెప్తావా? చెప్పు. అరే నేను ఖుషి గల ఫుల్ ఇలా చిన్న చేంజ్. చిన్న చేంజ్. ఓకే డన్. యూ 25 years బ్యాక్ వెరీ స్లిమ్, వెరీ బటబాయ్, వెరీ Butterboy. రౌడిష్. చాలా మంది ఏమనుకుంటారు అంటే సార్ నేను మంచోడిని అనుకుంటారు. కేసీఆర్ జాతకం ఎలా ఉంది? మళ్ళీ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు? రాజకీయంగా ఆయన మళ్ళా తోపే. గత 2014 పూర్వం చూసిన తెలంగాణ మొత్తం ఎండిపోయి, చెట్లు ఎండిపోయి, నీళ్లు లేక, కానీ ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ తీసుకొచ్చిండో ఇక చూడిగా పచ్చగా ఏడ చూసినా కానీ పచ్చని పొలాలు, ఇక రచ్చనుకో. ఇక జర ఆయన ఆరోగ్యం చూసుకొని బయట పట్టాడు అనుకో, ఇక దుమ్ముతడా ఉంటుంది. మోస్ట్ హ్యాండ్సమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏమని చెప్పండి. చాలా మంది ఆయనను విమర్శిస్తారు, ఈయనకు రాజకీయం తెలియదు అని. కులాన్ని హోల్సేల్ గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజ్ ఇస్తారు, రాజకీయం చేస్తా ఉన్నాడు. నీ అన్న పేరే చెప్పుకోలేని నువ్వు ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకుంటావా? ఏం చేస్తావురా? ఒక్కరిని టచ్ చేయి, ఆ రోజు వస్తే నువ్వు నేను తెలుసుకున్నావు. జాగ్రత్త. చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. ఇక విమర్శించడం అదేముంది? రామాన్న విమర్శిస్తాడు, బూత్ మాట్లాడిన విమర్శిస్తాడు. ఇంకోటి ఈ సంవత్సరం మస్తుగా ఉంది ఆయనకు. ఈ సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఎందుకంటే మకర రాశి ఆయనది. అన్నగారు నమస్కారం. మిమ్మల్ని స్వామి అని చెప్పాలా, వేణు స్వామి అని అనాలా, వేణు అన్నగారు అనాలా? ఎట్లా పలకరించాలి చెప్తే అట్లా పలకరిస్తాం. వేణు అన్నగారు కంటే ఫస్ట్ ఒకసారి సామి అన్నాక అన్నగారు అంటే ఎక్కది చెవులకు. అన్న అంటేనే మంచిగుంటది. అన్న అంటే బాగుంటుంది. అయితే నమస్కారం వేణు గారు, వేణుస్వామి గారు. ఓం నమో వెంకటేశాయ. రైట్ సదన్ చెప్పిగా వేసుకోయిగా. మన పాత పరిచయం అన్న దాదాపు 20 సంవత్సరాలు, 25 ఏళ్ళు. 25 ఏళ్ల క్రితం మీరు చాలా బక్కగా ఉండే. అండ్ యు ఆర్ వెరీ రొమాంటిక్ పర్సన్ దట్ డేస్, అండ్ యు ఆర్ వెరీ నాటీ పర్సన్ దట్ డేస్. నాట్ నౌ. యు ఆర్ నౌ వెరీ ఒబీడియంట్, వెరీ జెంటిల్మెన్. అంతేనా? ఆ. అయ్యా దట్ డేస్ రచ్చ రచ్చరంబోలా. అప్పుడు నేను జమినీలో నేను పనిచేస్తుండే. నేను కూడా జమినీలో శుక్రవారం పూజ చేసిగా. అవునా? జమినీ టీవీ కొబ్బరికాయ కొట్టిందే నేను. ఓ, సో పాత పరిచయం ఆ రకం. 25 ఏళ్ళ పరిచయం. ఇప్పుడు మనం కలవగా 25 ఏళ్ళ 25 years. 25 years. After 25 years I'm meeting. Yes. And అప్పటికిప్పటి I am developing too much అన్న. అంతేనా? Full English. ఫుల్ ఇంగ్లీష్. అచ్చా. Full monthly Amirpet English, 800 fees. I am learning English. Okay. I am talking English. నెక్స్ట్ గోయింగ్ టు అమెరికా. No America. No America. Fellow Trump fellow. వేస్ట్ ఫెలో. జగడం వాడు బిస్కెట్ అవుతాడు. వాడు బిస్కెట్. బిస్కెటే. ఓకే, సో అప్పటికిప్పటి నాలో వచ్చిన మార్పులు ఏంటి, ఎట్లా కనిపిస్తుంది చూడండి? ఏం లేదు, మంచిగా పేరు వచ్చింది, అన్ని మంచిగా ఉన్నాయి. సో మీ గురించి నేను చెప్తా. యూ 25 years బ్యాక్ వెరీ స్లిమ్, వెరీ బటబాయ్, వెరీ రౌడిష్. కానీ గడిదికు చూసుకోండి చెప్పు. చాలా మంది ఏమనుకుంటారు అంటే సార్ నేను మంచోడిని అనుకుంటారు. లేదు, స్వామి ఇస్ వెరీ నటోరియస్. దట్ ఈస్ వెరీ స్లిమ్ 25 years బ్యాక్. వెరీ దాన్ని ఏమంటారు బాగా, పోరగాళ్ళని కాలేజ్ పోరగాళ్ళు కనిపించిన పోరగాళ్ళని పటాస్తున్నారు, చిడాస్తున్నారు. అది అప్పుడు ఉండే. ఇప్పుడు హీ బికమ్ వెరీ జెంటిల్మెన్ అండ్ ఈ గ్రోన్ ఎ గ్రేట్ మర్యాదస్తుల ఇమేజ్. అంతే. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరేమో మా భవిష్యత్తు గురించి, రాజకీయాల గురించి, అన్నిటి గురించి చెప్తున్నారు. దీంట్లో ఏంటంటే అవి తెలుసుకుందామని చెప్పేసి అవి మాట్లాడుకుందాం. ముందే మనం ఫస్ట్ ఈ ప్రశాంతత ఏరియా గురించి మాట్లాడుకుందాం. చాలా ప్రశాంతంగా ఉందన్న ఇక్కడ. ఇది ఏ ఊరు, ఎక్కడ వచ్చి మీకు? ఇది కేసీఆర్ కాన్స్టిట్యున్సీ. ఓ, పెద్ద గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. ఓకే. సో ఇది గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈ ఏరియా. అయితే దీని స్పెషాలిటీ ఏంటి అంటే, నేను పుట్టినటువంటి తెలంగాణ, ఒకప్పుడు నేను ఇప్పటి వరకు చూసిన తెలంగాణ అంటే, నేను గత 2014 పూర్వం చూసిన తెలంగాణ మొత్తం ఎండిపోయి, చెట్లు ఎండిపోయి, నీళ్లు లేక,
అసలు చాలా భయంకరాది భయంకరంగా ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు. మాకు ఒకటే పంట, రెండో పంట వచ్చేది కాదు, చాలా కష్టం ఉంటుండే, నీళ్లు ఉండకపోతుండే. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణను తీసుకొచ్చిండో ఇక చూడిగా పచ్చగా ఏడ చూసినా కానీ పచ్చని పొలాలు, ఇక రచ్చానుకో ఇక బతుకమ్మ స్టార్ట్ అయ్యింది. బతుకమ్మ అప్పటికి కూడా ఉంది, కానీ బతుకమ్మ లేని నీళ్ళు ఉండకపోవు. కానీ ఇప్పుడు ఎట్లుంది, ఇప్పుడు మస్తు. ఇప్పుడు ఈ ఏరియా స్పెషాలిటీ ఏంటంటే మల్లన్న సాగరు, కొండపోచమ్మ. మాకు ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు, మాకు నీళ్ళు ఇస్తారు. అయితే ఇప్పుడు పక్కకు తెలంగాణలో ఇది నది, జనరల్గా నదులన్నీ పడమర నుండి తూర్పుకు వారుతాయి. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే మా ఏరియాలో ఉన్న నది దీన్ని హారిద్రా నది అంటారు. ఇది తూర్పు నుండి పడమరకు వారుతుంది, రివర్స్ వారుతుంది, ఇట్లా పోతుంది, ఇట్లా పోయి మంజిరాలో కలుస్తుంది. ఇది మా స్పెషల్ ఇది. అందుకని ఏంటంటే ఇక్కడ నీళ్ళు ఉంటాయి. రెండోది ఏంది, మనం పూజలు చేసే దగ్గర రూల్ ఏంటంటే నది ఉండాలి. నది లేకపోతే మనం చేసే పూజలు ఫలించాయి. ఇప్పుడు మామూలు పూజలు వేరు, నేను చేసే పూజలు వేరు. నా పూజలు అన్ని ధూమ్దడాక పూజలు. మొత్తం కించికట్ ఉంటది, మందు గిన్నె ఉంటాయి, మొత్తం నాన్ వెజ్ ఉంటది, లిక్కర్ ఉంటది, కథమని. ఇంకో విషయం వచ్చే ముందు మాకు నాటుకోడి భోజనం పెట్టిరు అందరు, మీ వాళ్ళు పెట్టిరా? మన టీం కి నాటుకోడి పులుసు పెట్టిరు. నాటుకోడి పులుసు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయినాక బేజా ఫ్రై, బోటి, పాయ, బేజా ఫ్రై, బోటి, పాయ, 2 రకాల స్వీటు, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు అయిపోయినాక బగారన్నం. మళ్ళీ ఏమనుకున్నావు మళ్ళా ఇప్పుడు నీకు ఇంకా మళ్ళా ఇప్పుడు ఈత కళ్ళు. అరే రామచంద్ర, ఇవాళ ఏదో పొద్దున్న మొహం మంచిగా చూసాం. తెలంగాణ సంప్రదాయం అంటేనే మందు, నాన్ వెజ్, ముక్క సుక్క. ఇప్పుడు సమ్మక సారకు వస్తుంది, అది లేకుండా ఏముంటది? ముక్క సుక్క లేకుండా సమ్మక సారకనే లేదు. సో చాలా మంది ఏమేమో మాట్లాడతారు తెలియని వాళ్ళు. మనకు వద్దు, మనకు గొర్రెలు మస్తు మాట్లాడతాయి. మనం ఇగో జీవితంలో ఏం తినకుండా 80 ఏళ్ళు బతికి పీకేడదేముంది? అన్ని తిని 60 ఏళ్ళకు పోతే చాలు. ఇంకోటి ఏమంటారు, ఆ జాతకాలు చెప్పుకుంటాడు, ఆ జాతకమే బాగుంటే జాతకం ఎందుకు చెప్పుకుంటాడు అంటారు. అందుకనే నా జాతకం బాగుంది, నా బతుకు బాగుంది అని చూపించుకుంటందుకే మనం మంచిగా బతకాలి. అట్లా అందరికి అట్లా జాతకం ఉంటుంది అట్లా. అందుకని ఇది 3 ఎకరాలు మంచిగా ఇక్కడ నీళ్లు ఉంటాయి, మంచిగా 2 పంటలు వస్తాయి. మనము ఒక దగ్గర ఇంత వరి పండిస్తున్నాము, ఒక దగ్గర మన పూలు పండిస్తాం, తామర పూలు పండిస్తాము. సపరేట్ ఒక 1 ఎకర్ మొత్తం తామర పూలే. అమ్మవారి పూజకు తామర పూలే, ఒక 5-6 రకాల తామర పూలు కలర్లు, తాటికలు అమ్మవారికి నైవేద్యము. అట్లా ఒక దాంట్లో ఏమో కొర్రమటలు వేసినాము. అమ్మవారికి చేపల నైవేద్యం అంటే మనమే వేయించి మనమే తీసుకొస్తాము. సో దేనికి అది పూలకు సపరేట్గా ఒక 1000 పూల చెట్లు పెట్టిన, సో ఆ పూల చెట్టు తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేస్తాము. సో మనకు కావాల్సిన వస్తువులన్నీ మన దగ్గర నుండే వస్తాయి, ఫ్రూట్స్ కూడా మన దగ్గరనే వస్తాయి, పండు కూడా. పెట్టుకున్నాం ఇల్లు ఫామ్ హౌస్. ఆయన మరి రంగనాథ్కి ఏమైనా తెలుసా? రంగనాథ్ సార్ చెరువుల పక్కన, నదుల పక్కన ఇల్లు కట్టు. మనము ఎటువైనా చెరువు లేదు, మనకి ఏం లేవు. మనకి ఏమైనా మనకు పంట పొలాలు ఉండాలి అని చుట్టూ పంట పొలాలు చూసుకొని పంట పొలాల మధ్యలో మనం ఉన్నాం. అట్లా కుక్కలు కూడా బాగున్నాయి. 7 కుక్కలు ఉంటాయి, 7 వేరు బ్రీడ్. మనం ఏం చేస్తామంటే మనము ఇప్పుడు సౌత్ ఇండియాలో మనం చేసే పూజలు ఎవరు చేయరు. మనం వటుక భైరవ అని ఒక పూజ చేస్తాం. వటుక భైరవ అంటే భైరవుడు అంటే ఎవరు? కుక్క. అందుకని ఆ భైరవుని తీసుకొచ్చి ఆ టైంకు, పూజ టైంకు మనం తీసుకొచ్చి పూజ చేసి తీసుకుపోతారు. అది ఎట్లుండాలి అంటే ఫిరోషియస్ ఉండాలి కుక్కలన్నీ. చాలా అగ్రెసివ్ ఉంటాయి మన కుక్కలన్నీ. సో మన దగ్గర ఇప్పుడు 7 కుక్కలు ఉంటాయి, అన్ని డిఫరెంట్ బ్రీడ్స్. తీసుకొచ్చి ఆ కుక్కను ఆ టైంకు తీసుకొచ్చి పూజ చేయించి మంచిగా ఆ టైంకు తీసుకొని పోతారు. అందుకని దానికి ఒక మనిషి ఉంటాడు, ట్రైన్ చేస్తాము. కలర్ కూడా మనము ఏ పూజకు ఏ కలరు, నల్ల కుక్క కావాలన్నా, ఎర్ర కుక్క కావాలన్నా, నల్లది తెల్లది ఉన్నది కావాలన్నా, సో అన్ని రకాల కుక్కలు ఉంటాయి మన దగ్గర. అంటే మన దగ్గర ఇంచుమించు నలుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది, తెలుపు నలుపు కలిసి ఉంటుంది, ఎరుపు ఉంటుంది. సో ఈ 4 రకాల కుక్కలు ఉంటాయి. సో మనం ఏ కుక్కను ఏ పూజకు తీసుకురావాలి? వటుక భైరవ అంటే ఒక పూజ, కాళీ అంటే ఒక పూజ, అట్లా ఒక్కొక్క పూజకు ఒక్కొక్క కుక్కను తీసుకొచ్చి దానికి మొక్కి, కుక్కకు మొక్కి పూజ చేసి దానికి బొట్టు పెట్టి, దానికి పెట్టే ప్రసాదం దానికి పెట్టి పోతారు. ప్లస్ పూజ అయినాక కూడా దానికి స్పెషల్గా దానికోసమే బోటికూర వేసి, స్పెషల్గా బోటికూర వేసి ఆ కుక్కలన్నిటికీ పెడతారు. రూల్ అది. ఆ కుక్కలకు ఆ రోజు నైవేద్యం పెట్టాలి. మనకు దేవతలు కానీ దేవుళ్ళు కానీ డైరెక్ట్ తింటారా? తినరు. వాళ్ళ పేరు మీద మనం తింటాం. కానీ వాళ్ళే తినేది ఎట్లా చెప్పు? ఒక 2 ఉంటాయి. ఒకటి హోమం అని లేస్తే మళ్ళీ వాపస్ రాదు.
అంతే కదా. అంతే హోమంలో ఏమైనా వేస్తే వాపసు రాదు. రాదు అందుకనే దేవుళ్ళకి ఏమన్నా ఇయ్యాలి అంటే హోమం చేస్తేనే దేవుళ్ళకి పోయినట్టు. ఇచ్చినట్టు. రెండోది సముద్రంలో వేస్తేనే పోయినట్టు. ఈ రెండే మనం డైరెక్ట్ గా దేవునితో ఇచ్చేది. ఇక మిగిలినవన్నీ దేవునికి పెట్టుడు లటకమనిపించాడు, దేవునికి పెట్టుడు లటకమనిపించాడు. సో రెండు ప్రత్యక్షంగా తీసుకునేది దేవతలు. కానీ ఇది కాకుండా మనం చేసేది ఏంది, జనరల్ గా ఆవుకు పెడతాం. మనం చాలా మంది మనం ఏం చేస్తాం, ఆవును గోమాతను పూజించి గోమాతకు పెడతాం. కానీ అట్లా కాకుండా పూజలలో పెట్టేది ఓన్లీ కుక్కలకే పెడతాం, భైరవుడు. సో అందుకని 7 కుక్కలను పెంచుతున్నాం. కాలభైరవ పూజ చేస్తాము, వటుక భైరవ పూజ చేస్తాము. ఈ పూజలు చేసినప్పుడు శ్మశాన కాళీ అని ఒక పూజ ఉంటుంది, ఆ పూజ చేసినప్పుడు నల్ల కుక్కకు పెడతాము. అట్లా వాటికి సపరేట్ నాన్ వెజ్ ఉంటుంది, దాన్ని వండుతాం. ఒకదానికి బేజ ఫ్రై ఉంటుంది, ఒకదానికి తలకాయ కూర ఉంటుంది, ఒకదానికి బోటి ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వస్తువు పెట్టాలని శాస్త్రం చెప్పింది, వేణుస్వామి చెప్పింది కాదు. శాస్త్రంలో ఏం చెప్పిందో అది వండి దానికి పెడతాము. పెడితే ఏమవుతుంది అంటే యజమానులు చేసుకున్న వాళ్ళు, నువ్వు చేసుకున్నావు, నీకేం కావాలనో కోరికలు తీరుతాయి. అట్లా అంటే ఇప్పుడు మనం ఏంటంటే ప్రోగ్రామ్ ఒక 10 క్వశ్చన్ రాసుకొచ్చిన నీకోసం. ప్రిపేర్ అయినావు ఓ 25 years నుంచి ఎప్పుడు రాసుకొని వచ్చి చదివి అడగలేను అంతే. ఫస్ట్ టైం నీ దగ్గర అంటే నువ్వు ఇప్పుడు అందరినీ భయపెడదామంటావు, ఇప్పుడు భయపడవా? ఎంజాయ్ చేద్దాం, మనం ఎంజాయ్ చేద్దాం. చూసేటప్పుడు ఛానల్ మార్చొద్దు, అదే నా ఉద్దేశం. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ ఫస్ట్ క్వశ్చన్. యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్ అన్నా? తోడం యూ అండర్స్టాండ్. యూ హ్యావ్ షుడ్ గ్రో ఇంగ్లీష్. బుచ్చి ఇంగ్లీష్. ఐఎమ్ ఫుల్ ఇంగ్లీష్. ఫుల్. ఓ యు ఆర్ గ్రేట్ అన్న. ఇప్పుడు ప్రధాని మోడీ ప్రభంజనం 26లో ఎలా ఉంటుంది, ఎన్ని ధార్మిక కార్యక్రమాలు చేసింది కదా, దానివల్ల వచ్చిన ఉపయోగాలు ఏంటి, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి ఆయనతో? ఏముంది, ఇప్పుడు హిందూయిజం అంటేనే మోడీ అంటే హిందూయిజం. సో అది అందరికి తెలిసిందే. ఇప్పుడు భారతదేశంలో మొత్తం స్వీప్ చేసుకుంటూ వస్తుండు, మొత్తం శివరుకడ పట్టుకుని ఊడుస్తుండు మొత్తం. ఆయన ఊడుస్తాడు ఎట్లాగు. ఈ సంవత్సరం ఇంకా ఆయన మంచిగా ఉంది, ఆయన జాతకం తిరుగులేదు, ఇంకా బాగుంది. ఈ సంవత్సరం ఊడుస్తాడు. కానీ ఈ సంవత్సరం ఒక చిన్న పరిశీలన ఉంది ఆయనకున్న. అంటే 26 ఏం చేస్తారంటే ఆయనను బాగా నమ్మించినాడు ఒకటి దెబ్బ పెడతాడు. అది ఒకటే పరిశాన్ ఉంది, మిగిలిన తిరుగులేదు. ఆయన తోపిగా తురుమిగా ఆయన. అంతేనా? అంతే. ఇంకో సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్తున్నారు. మోస్ట్ హ్యాండ్సమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏమని చెప్పండి. ఆయన అక్కడ ప్రధాని ఏమైనా అవుతాడా? కూడా అయ్యే సూచనలు. ప్రధానమంత్రి ఎట్ అవుతాడు? ప్రధానమంత్రి కాడు, ఫ్యూచర్లో కూడా కాడు. కాకపోతే ఒకటి ఏంటంటే ఆయనను చాలా మంది ఆయనను విమర్శిస్తారు, ఈయనకు రాజకీయం తెలియదు అని. అది మామూలుగా అవుతుంది ఫస్ట్ నుంచి. కానీ రాజకీయం తెలియదు అని విమర్శిస్తున్నారు. కానీ నేనేం నమ్ముతా అంటే, ఒక వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నాడు, నీకు శత్రువులు తయారయ్యారు అంటే నువ్వు ఏదో చేస్తున్నావు అని అర్థం. అంటే నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని అర్థం. నువ్వు ఏదో చేయబట్టినే నీకు శత్రువులు తయారవుతావు. లేకపోతే నువ్వు ఏం చేయకపోతే నీ జోలికి ఎవడు వస్తలేడంటే నువ్వు బేకార్ అని అర్థం. కానీ ఈయన ఇంతమంది విమర్శిస్తున్నారు అంటే ఏదో చేస్తుండనే కదా. అంటే ఆయన ప్రూవ్ చేసుకుంటుండు, అంతే. ఏదో రకంగా ప్రూవ్ చేసుకుంటుండు. మసక చెప్తారు, మనం పట్టించుకోదామని. మన బండి నడిచిందా లేదా? నువ్వు వేరేటంతో మనకు అనవసరం. ఇప్పుడు 2-wheeler కు కారుకు చాలా ఫరక్ ఉంటుంది. 2-wheeler నడిపిస్తే పక్కని చూడాలి, ఇటు చూడాలి. కారు నడిపిస్తే నీ పని నువ్వు చేసుకొని పోవాలి. సో అట్లా కారు నడిపిస్తుండు ఆయన పని ఆయన చేసుకొని పోతుండు. ఇక విమర్శించడం అది ఏముంది, రామాన్న విమర్శిస్తాడు, బూత్ మాట్లాడిన విమర్శిస్తాడు. ఇంకోటి ఈ సంవత్సరం మస్తుగా ఉంది ఆయనకు. ఈ సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే మకర రాశి ఆయనది. ఈ సంవత్సరం ఆయన ఇంకా 2 మెట్లు ఎక్కుతాడు. అసలు మొన్న ఆయన విమర్శించిన తెలంగాణ పైన, దానిపైన నీ అభిప్రాయం? అది వ్యక్తిగతమైన విషయం. ఇక అది మనం ఉంటది. ఇప్పుడు తెలంగాణ దిశ తలుగుతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, మనకు కూడా బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు స్లీవ్లెస్ వేసుకొని వచ్చినావు, అన్న నీ కండలు మంచిగా ఉన్నాయి అంటే నా దగ్గర కొడితే మంచిగా ఉంటుంది. అట్లా మనకెందుకు వచ్చిందండి? సో దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇంకోటి అన్న, కేసీఆర్ జాతకం ఎలా ఉంది? మళ్ళీ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు యాక్టివ్ అవుతాడా? ఇక కేసీఆర్ కు చూడు ఎట్లుందంటే, ఇంకొక సంవత్సరం దాకా బాగాలేదు. 26 కంప్లీట్ గా 26 బాగాలేదు. కాకపోతే జర ఆయన ఆరోగ్యం చూసుకొని బయట పట్టాడు అనుకో, ఇక దుమ్ తడాకుంటది. ఇక ఉంటదా? ఉన్నది. అదే ఉన్నది. 27 ఉన్నది. అంటే నేను ఏమంటున్నా, ఆరోగ్యం చూసుకోవాలని చెప్తున్నా. ఆరోగ్యం ముఖ్యంగా. రాజకీయంగా ఆయన మళ్ళా తోపే, కానీ ఆరోగ్యం లేకపోతే తోపు కాలేడు కదా. నేను అందుకనే అంటున్నా, అంటే ఆయనకున్న సమస్య ఆరోగ్యం అని చెప్తున్నా. ఈ ఆరోగ్యం తప్ప ఏం లేదు, మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. ఆయన రాశి కూడా ఈ సంవత్సరం చాలా దుమ్దామ్ ఉంది, మంచిగా ఉంది. అన్న ఇంకోటి అయితే, సీఎం రేవంత్ రెడ్డి జాతకం 26లో ఎలా ఉంటుంది? తులారాశి ఆయనది మంచిగా ఉంది. కాకపోతే ఆయనకు కూడా 100 తులాలు ఉంటుంది. ఆయనది సౌత్ లో ఉంటుందా? అరే సౌత్ లో ఉంటుంది, 24 క్యారెట్. అమ్మా వాళ్ళు ఏమనుకున్నాం, మజాగా అనుకున్నాం. ఏమి సౌత్ లో ఉంటది, మంచిది. దుబాయ్ గోల్డ్
అచ్చా. తెలంగాణ గోల్డ్ కాదు అది, దుబాయ్ దుబాయ్ గోల్డ్. అంటే జర ఎక్కువనే ఉంటుంది అన్నట్టు, ఎక్కువనే ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది. క్యారెట్లు ఎక్కువ ఉంటాయి, క్యారెట్స్ ఎక్కువ ఉంటాయి, ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది. మంచిగా ఉంది. Okay. కాకపోతే ఆయనకు కూడా పరిశాన్ ఉంది, ఏముందంటే నమ్మినోడు మోసం చేస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. ఈయనకు కూడా సేమ్, ఆయన కూడా ఆయనకు కూడా ఉంది, ఈయనకు కూడా ఉంది. అది ఒక్కటి జర జాగ్రత్తగా ఉండాలి. సరే, మెగాస్టార్ చిరంజీవి వరుస విజయాలతో ఆయన సినిమాలు దూసుకుపోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ అంటే కమింగ్ ఇయర్ లో ఆయన సినిమాలు ఎట్లుంటాయి, ఎట్లా హిట్ అవుతాయి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు సినిమా ప్రపంచం ఎట్లుంటారు? సినిమా ఆయన అనిల్ రావిపూడి సినిమా మంచిగా ఉంటుంది. ఓకే, ఇంకా విశ్వంబర టైం ఉంది. అనిల్ రావిపూడి సినిమా బాగుంటది. ఆయనది రేవంత్ రెడ్డిది ఒకటే కదా జాతకము, ఆయన కూడా తుల రాసే అంత తులమే. ఇది సౌ తులనే, అది సౌ తులనే. ఇదేని తులాలు? ఇది ఉంటుంది 90 తులాలు ఉంటుంది. ఆయన లేక ఆయన సీఎం కదా, ఆయనకు సవియాలి తుల. ఈయనది ఈయన కూడా దుబాయ్ తుల, నవత్తుల. ఇది కూడా దుబాయ్ అంతా దుబాయ్ తుల. ఇవి మనది కాదు, నువ్వు నేనంటే హైదరాబాద్ వేసుకుంటాము, అది దుబాయ్ గోల్డ్. అది పోయబ్బో ఏమనుకున్నావు. ఆ సమంత నాగచైతన్య విడిపోతానని చెప్పారు మీరు. ఓకే, అది అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు సమంత ఒక పెళ్లి చేసుకుందాం కొత్తగా, అయితే భూతశుద్ధి. భూతశుద్ధి అది ఏం పద్ధతి? వీళ్ళకు తెలియదు, మనోళ్ళు చెప్తే వినరు. మనోళ్ళు అంటే పబ్లిక్. భూతశుద్ధి వివాహం ఉండదా? ఉండదు. భూతశుద్ధి వేరు, వివాహం వేరు. మరి ఆమె ప్రత్యేకించి లే పెళ్లి వేరు, రిసెప్షన్ వేరు, రెండు ఒకటి ఎట్లయితే. కాదు, అట్లనే భూతశుద్ధి అనేది వేరు. భూతశుద్ధి అంటే ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో లత్త కొట్టింది అంటారు. లత్త కొట్టింది అంటే దరిద్రం పట్టుకుందని అర్థం. ఎందుకు పట్టుకుంటుంది లత్త అంటే, ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళని పెళ్లి చేసుకుంటే మనకు లత్త కొట్టింది అంటాం. అంటే ఎవరితో తిరుగుతారే, వాళ్ళతో తిరగరా, వాళ్ళు అంగరా, వాడు మంచోడు కాదురా అంటాం. అంటే వాని దగ్గర నెగిటివ్ వైబ్ ఉన్నదని అర్థం. అంటే వాని చుట్టూ దయ్యం గాలి ఉందని అర్థం. ఇప్పుడు రాత్రిపూట సత్క పెడతారు, సత్క తెలుసు కదా, సత్క పెడతారు రోడ్డు మీద, నిమ్మకాయలు కొబ్బరికాయ పెడతారు. అరే తిరగక నాకు గాలి తగులుతుంది అంటారు. అట్లనే ఆ చెడు గాలి పోతుంది, ఏం చేస్తారు, దిష్టి తీస్తారు, ఏదో చేస్తారు. అట్లనే భార్యాభర్తలు ఎవరైనా పెళ్లి చేసుకొని విడిపోతే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అంటే, జనరల్ గా విడిపోయిన భార్యాభర్తలు ఏం ఫీల్ అవుతారు అంటే, పెళ్ళాం ఏమనుకుంటుందట, నా మొగంతో నాకు దరిద్రం అంటుకుంది అనుకుంటాడట. మొగడేమనుకుంటాడ, నా పెళ్ళంతో దరిద్రం అనుకున్నా వాడనుకుంటాడట. ఈ దరిద్రం పోగొట్టుకోనికి భూతశుద్ధి అనే పూజ చేస్తారు. భూతశుద్ధి అంటే మన ఈ భౌతికమైనటువంటి దేహాన్ని క్లీన్ చేసుకుంటారట. అంటే వాంతో నాకు అంటుకున్న దరిద్రం పోవాలి అని పూజలు చేసుకుంటారు. దాని పేరు భూతశుద్ధి. ఇది అయినాక పెళ్లి చేసుకుంటారు. అంటే ఇంతకు ముందు నేను ఎవరితోనైతే పెళ్లి చేసుకున్నానో, ఏ అమ్మాయినైతే పెళ్లి చేసుకున్నానో, ఆ అమ్మాయితో నాకున్న దరిద్రం అంతా పోవాలి అని చేసుకునే పూజను భూతశుద్ధి అంటారు. ఇది అయినాక పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి వేరు, భూతశుద్ధి వేరు. గట్లా ఇదేందో కొత్తగా అనుకున్నాను. ఏం లేదు, ఇది లేనే లేదు లిస్ట్లా. ఈ లిస్ట్లోనే లేదు. ప్లస్ ఆమె పూజించే దేవుడు కూడా లేనే లేడు. ఆమె పూజించే దేవత పేరు లింగభైరవి. లింగభైరవి అనే దేవతనే లేదు. కాదు. ఆమె కన్వర్టెడ్ అయింది, హిందువులా కన్వర్ట్ అయ్యి ఆమె లింగభైరవి అనే దేవతను పూజ చేస్తుంది. లింగభైరవి అనే దేవతను లేదు ఏడ. తయారు చేసిండు ఆయన. జగ్గి వాసుదేవ్ ఆయన ఆ పెద్ద మనిషి తయారు చేసిండు, ఒక అమ్మవారిని తయారు చేసిండు. చరిత్రలో లేదు, ఆమె శాస్త్రాలలో లేదు ఏడ. అట్లా కామాఖ్య టెంపుల్ కి మీరు రీసెంట్ గా వెళ్ళింది కదా, మిమ్మల్ని రానేది కదా, ఏం గడపడది? ఇప్పుడు బిర్లా మందిర్ కూడా ఉంది. నువ్వు పోయినావు అనుకో, నేను ఆపుతాడు ఎవడన్నా? నన్ను ఎందుకు ఆపుతాడు అన్న? మరి నన్ను ఎవడు ఆపుతాడు? ఇప్పుడు ఉదాహరణ, నువ్వు నీ ఐడి కార్డు తీసుకొని అసెంబ్లీలోకి పోతున్నావు. గేట్ కాడ నేను ఎవడో ఆపిండు, ఈ కార్డు చూపించమన్నాడు, చూపించినావు, ఖతం అయిపోయింది. చేపేటోడు మసగా చెప్పుకుంటాడు. గుడికి ఎవడైనా పోవచ్చు, ఎవరిని అయ్యాజాయి కాదు కదా, ఎవడు ఆపుతాడు? ఆడ చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, తూ బడా మై బడా, తూ కోన్ మై కోన్. దాని మీద రకరకాల కథలు. ఆడ ఏమైంది, తూ కోన్ మై కోన్ ఆడావిడ అయింది. ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారు, ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నువ్వేమన్నావు, స్టార్టింగ్ ఇంటర్వ్యూలు ఏమన్నావు, ఒక మాట అన్నావు, నన్ను ఈ వేణుస్వామి ఆ టైంలో బక్కకున్నప్పుడు బట్టేవాజ్ అన్నావు. అంటే దాని అర్థం ఏంటంటే, తెలంగాణ నా ఉద్దేశం ఏంటంటే, అదే నేను తప్పు పడతలేను. నేను ఏమంటున్నా అంటే, హైదరాబాద్ లో మనం ఏం బీకలేనోడు కామాఖ్యల కెమెరా పెట్టి ఏమో అయ్యింది అని చూపిస్తాడు. హైదరాబాద్ లో ఇంకో బొక్కలు ఇరుగుతాయి కదా, అప్పుడు ఆ బట్టవాజ్ బయటకు వస్తాడు వేణుస్వామికి. అట్లా ఏదో అవుతుంది కదా, ఒక్కరిని గుళ్ళని రానియకపోతుంది ఎవరికి, ఎవరిని వాడు ఆపుతాడు ఈ ప్రపంచంలో కదా. ఎవరిని వాడితే వాడు ఇట్లా పట్టుకోవాలి. సీఎంని తిట్టేటోడు ఒకడు, డిప్యూటీ సీఎంని తిట్టేటోడు ఒకడు, ప్రధానమంత్రిని తిట్టేటోడు ఒకడు. ఎవరిని స్వేచ్ఛవానికి నడుస్తుంది. ఇప్పుడు ఎవరిని ఎవడు ఆపుతాడు? అట్లా ఇక మనం ప్రతిదానికైతే పోయి రౌడీజం చేయలేం కదా, కొట్టలేం కదా, తిట్టలేం కదా, కాల్చేతులు ఇరగొట్టలేం కదా, ఏదో పోయి వరుకొంతి అనుకుంటాం. సరే, ఇంకోటి, ఈ సంవత్సరం అల్లు అర్జున్ కి ఏదో చిన్న బ్యాడ్ నేమ్ వచ్చింది, పేరు వచ్చింది, బ్యాడ్ నేమ్ వచ్చింది. ఆ పేరు వచ్చింది. ఒక ఇప్పుడు నువ్వు అడుగుతా, నేను అడుగుతా, తెలంగాణ సీఎం ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి. జైలుకు పోయినా? జైలుకి ఒకసారి పోయినా. ఓకే. ఆంధ్ర సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. జైలుకు పోయినా? మనం పంపించిన జగన్ సార్. ఇప్పుడు ఆయన వాళ్ళిద్దరు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? సీఎం. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? సీఎం పదవి చేస్తున్నాడు.
అంటే అల్లు అర్జున్ ఏం చేస్తాడు? అరే మరి ఏముంది లాజిక్ ఇది? మరి ఊకేనే అనుకున్నావా? అవునా? మరి కలియుగం ఇది. ఇంత పెద్దగా ఉందా కథ? కాట పెద్దగా ఉంది ఇది. 4 కిలోమీటర్ల లోపలికి ఉంది. లోపలిగా 4:40 అయింది. అబ్బా, అవునా? వాళ్ళు ఏమనుకున్నావు అంటే ఈడ విషయం ఏంటంటే జైలుకు పోయినోడు బాగుపడతాడని అర్థం. పెద్ద సుప్రీం స్టార్ అయిపోయింది. ఏమైతుంది? ఆయన జాతకంలా జైలుకు పోయి యోగం ఉండే పోయిండు, ఒక రోజు ఉండి వచ్చిండు. అంతే. ఏమైతుంది? ఏమైనా కింద మీద అవుతుందా? రేపు పుష్పత్రి ఇంకో 100 కోట్లు ఎక్కువ వసూలు చేస్తుంది. ఓహో. రేపు తమిళ డైరెక్టర్ తీస్తుండే ఒక సినిమా ఇంకో 100 కోట్లు ఎక్కువ వసూలు చేస్తుంది. ఏమన్నా అయ్యేది ఉందా? కాలం అయిపోతుందా? రాజ్యం అయిపోతుందా? పొద్దుగాల ఆయన తాగే కాఫీ అయిపోతుందా? ఆయన తాగే టిఫిన్ అయిపోతుందా? ఆయన కొట్టే మంద అయిపోతుందా? కాకపోతే ఒక మంచిగా దేశమంతా ప్రచారం వచ్చింది ఒక రోజు. ప్రచారం వచ్చింది. గంతే. ఇంకొకటి గుర్తుపెట్టుకో, పైసలు ఇస్తే వచ్చే ప్రచారం మనకు వద్దు, పుక్కడి ప్రచారం కావాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఉంది మంచి అయినా చెడు రాముడు మంచోడు అన్నాం అనుకో, ఎవడు చూస్తారా? పట్టించుకోరు. ఎవడు రాముడు దొంగ అన్నాం అనుకో, అందకాలు నీ మీద పడతాయి. నువ్వు కనిపించినవా లేదా? అంతే. అవును, ఫోకస్ అయినా లేదా ఆ రోజు ట్రెండింగ్ లో అయిపోయినాం. గంతే. మరి ఇది కూడా గంతే. ఏమైతుంది అల్లు అర్జున్కి? ఏం కాదు. ఆయన జాతకం మంచిగా ఉంది, కన్యారాశి. తోపు తురుము. ఇంకా 15 ఏళ్ళ దాకా ఆయనను శ్రీమతి రాశి ఎప్పుడైతుంది అన్నది? కన్యారాశి శ్రీమతి ఎప్పుడైతే? శ్రీమతి ఆయన శ్రీమతి అయినాకనే ఇప్పుడు ఇదంతా. ఇప్పుడు కన్యారాశి అన్న అదే మరి కన్యా శ్రీమతి అయింది కదా. ఇప్పుడు ఈయన కన్యా, పక్కన స్నేహ ఉండే శ్రీమతి. ఓకే. మరి అయిపోయా, ఇంకేందిగా తోపు ఉంటది ఇక వాళ్ళది. మరి గట్లా మేనేజ్ చేసినాం అన్నట్టు. ఇక తోపిగా ఇక అల్లు అర్జున్ 15 ఏళ్ళ దాకా అల్లు అర్జున్ కొట్టే మొగడలేడు. అంతే. కూటమి సర్కార్ ఏపీలో దూసుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ పాటు అదిరిపోతున్నారండి. 2026 చంద్రబాబు, లోకేష్ ఎలా ఉంటారు? ఉండబోతుంది వాళ్ళిద్దరికి. మంచిగా ఉంటారు, ఏం లేదు, ఏం పరిచయం లేదు, మంచిగా ఉంటుంది. ఆ బండి అట్లనే నడుస్తుంది, ఏం టెన్షన్ లేదు. తండ్రి కొడుకులు సైకిల్ నడుస్తూనే ఉంటుంది, ఏం పరిచయం లేదు, అంత మంచిగా ఉంది. 26లో జగన్ సార్ గురించి చెప్పండి. జగన్ సార్ ప్రచారానికి అయితే తిరుగులేదు, పబ్లిక్లో ఇమేజ్కు తిరుగులేదు, కానీ పదవి వచ్చి అయితే లేదు కదా, ఎలక్షన్లు అయితే లేవు. మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ అప్పటి ముచ్చట చూద్దాం. ఇప్పుడు పబ్లిక్లో అయితే ఆయనకు క్రేజ్ ఉంది. యాడికి పోయినా అడగోలు వస్తారు, పబ్లిక్ వస్తారు రాని, దాంట్లో అయితే తగ్గదు. ఇంకో 10 మంది పెరుగుతారు తప్ప తగ్గదు. ఇక ఎలక్షన్లు ఇప్పటింతా లేవు కాబట్టి దాని గురించి మాట్లాడుకునేది లేదు. పబ్లిక్ వస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ పోయినా పబ్లిక్ వస్తారు, జగన్ పోయినా పబ్లిక్ వస్తారు, రేవంత్ రెడ్డికి పబ్లిక్ వస్తారు, కేసీఆర్కు పబ్లిక్ వస్తారు. పబ్లిక్ రావాలంటే అదొక స్పెషల్, దానికి వశీకరణం అని ఉంటుంది. అది ఉంటేనే వస్తారు. అందరు మాట్లాడతారు. ఇప్పుడు టీవీలో ముంగట అందరు మాట్లాడితే చూడరు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే, రేవంత్ రెడ్డి మాట్లాడితే చూసినట్టు వేరే వాళ్ళు మాట్లాడితే చూడు. రేవంత్ రెడ్డి మాట్లాడినా తెలంగాణ అట్లే చూస్తారు, కేసీఆర్ మాట్లాడినా చూస్తారు. సో అట్లా కొంతమందికే ఉంటుంది ఆ పవర్ ఉంటుంది అన్నట్టు. ఆయన పబ్లిక్ వస్తుంటారు అట్లా. ఇక అంతే. అది పవన్ కళ్యాణ్కి వస్తారు, జగన్కి వస్తారు. ఇది కరెక్ట్ చెప్పినా అన్నాము. ఎందుకంటే నేను మొన్న మాట్లాడుతున్నా, ఉన్నాళ్ళు వెళ్ళిపోయారులే. ఆరే నీకు పూజ చేయాలి. నాకు అర్థం కాలేదు. పూజ చేయాలి, మరి నీకు వశీకరణం చేయాలి. మరి పబ్లిక్ వస్తుంది చేయాలి. నీకు చేస్తే మస్తు మంది వస్తారు. ఇక మామూలుగా ఈ ప్రోగ్రామ్స్ లో నువ్వు జాతకాలు చెప్తుంటావు అన్న. మా భవిష్యత్తు భయపెడుతున్నావు నాకు. నా జాతకం చెప్తావు? అంత పెద్ద నేను పెద్దోళ్ళు ఆ జాతకం చెప్పేది. పెద్దోళ్ళు ఏమి ఉండదు, జాతకం తెలిసిన పని అది. అది పని అది పొట్ట తిప్పల. అయితే చిన్న చేంజ్ అన్న ఫర్ in this program for a little change. I will tell the future about this countries, this everything world. Yes. You enjoy. Okay. You can ask doubts. Okay. I become Satana Swami. Done. You only. I anchor Venu. You Venu. That's all. ఫస్ట్ డిస్క్లైమర్ ఇస్తాం, ఎందుకంటే మంచిది. ఇది జస్ట్ ఫన్ కోసం చేస్తున్నాం, మీరు కొంచెం సీరియస్ తీసుకోండి, లైట్ తీసుకోండి, అది సంగతి. అయితే ఐ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్. యూ కెన్ ఆస్క్ మీ అబౌట్. ఐఎమ్ ఫస్ట్ టాపిక్ రాజకీయాల గురించి మాట్లాడదాం అనుకుంటా. ఓకే. ప్రశ్న అడగాల నేను? యూ కెన్ ఆస్క్. ప్రశ్న కూడా నీదేనా? లేదు, ప్రశ్న నీది, నాది కూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్, ఓకే, యూ కెన్ ఆస్క్. సో మోడీ సార్ నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన, నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఆయనే అవుతాడు. ఓకే. ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా పేరు వస్తుంది, నేషనల్ లెవెల్ ఇంకా పేరు వస్తుంది. సూపర్. ముఖ్యంగా హిందూయిజం వల్ల ఆయన బాగా ఊపులోకి వస్తున్నాడు. సూపర్. సో ఇక్కడ మన లోకల్ సంగతి తెలియదు, కానీ త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఈజ్ డూయింగ్ వండర్స్. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. పాన్ ఇండియా సినిమాలు తెలుగులో ఎందుకు హిట్ అవుతున్నాయి ఇంత బాగా? సడన్గా తెలుగు ఎందుకు హిట్ అవుతుంది, నార్త్ వేళ ఎందుకు హిట్ అవుతలేదంటే, హిందీ ప్రేక్షకులు అందరు బాగా బిసికిపోయినారు. ఈ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ఈ ఖాన్ల త్రయంతో అలసిపోయినారు. పైగా కొత్తగా రావాలంటే ఖాన్ అని పేరు మార్చుకుంటేనే బాలీవుడ్లో మెలిగేటట్టుంది. అంత ముందంటే శశి కపూర్, రాజ్ కపూర్,
వీళ్ళు అన్ని హిందూ పేర్లు ఉండేవి, అందరూ చూసేవాళ్ళు. ఇప్పుడు సడన్ గా వీళ్ళు వచ్చి మా వెక్స్ అయిపోయిన వీళ్ళు ప్రేక్షకులు, అరే మనోళ్ళు రావట్లేదు ఎందుకని. సడన్ గా బాహుబలి వచ్చింది. బాహుబలి వచ్చి సడన్ గా దాంట్లో హిందూయిజం గురించి చూపించారు. అక్కడ అట్రాక్ట్ శివలింగాన్ని గురించి. ఆ తర్వాత కాంతార వచ్చింది, అమ్మవారి గురించి. అవును. దీనివల్ల అరే సౌత్ వాళ్ళు బ్రహ్మాండమైన సినిమాలు తీసుకున్నారు. ఈ హిందీ వాళ్ళు ఎంతసేపు ఈ కాన్లు ఎప్పుడు వాళ్ళ అవే స్టోరీలు, అవే కథలు, అవే ఫైట్లు, అవే కథలు. అంతే. ఈ వీళ్ళని పంపించేద్దాం, మనం సౌత్ని నెత్తిన పెట్టుకుందాం. ఈ పాయింట్ వాళ్ళకి అనుకున్నారు, వీళ్ళు కూడా అనుకున్నారు. సౌత్ ప్రతి సినిమాకి ఒక హిందీజం పెట్టేసి తీస్తున్నారు. మహేష్ బాబు దాంట్లో కూడా తీస్తుండు, వారణాసిలో రాజమౌళి. ఇక రాజమౌళి కూడా తీస్తుండు. ఇప్పుడు మన రాజమౌళి ట్రైలర్ చూసినావు, చూడలేదన్న. మరి ఎట్లా నువ్వు చూడకపోతే, అప్డేట్ లేకపోతే ఎట్లా? నువ్వు మొత్తం ఇంగ్లీష్ లో నడుస్తావు, నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు ఆయన ఈ చిన్న మస్తా అంటే అమ్మవారిని పెట్టిండల్లా. చిన్న మస్తా అమ్మవారు ఉంటది సినిమాలు ఉంటది. ఆ రకంగా ఆయన కొట్టుకొస్తుంది. అయితే నిన్ను ప్రశ్న అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. ప్లీజ్. స్వామి గారు, సత్యనారాయణ స్వామి, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేస్తున్నావు? ప్రభాస్ పెళ్లి. ప్రభాస్ మీన్స్ యూ మీన్ దట్ కృష్ణరాజు గారి అబ్బాయి. ఇప్పుడు నువ్వు బాహుబలి హీరో ప్రభాస్. మాక్సిమం విదిన్ కమింగ్ నెక్స్ట్ ఇయర్ బై డిసెంబర్. అంతే. పక్క చేయాల్సిందే పెళ్లి అయిపోతుంది అంతే. ఇది సెంట్రల్ న్యూస్ అన్న. మోడీ సార్ గురించి చెప్పేసిన, ఆ తర్వాత పాన్ ఇండియా గురించి చెప్పేసిన. ఎందుకు ప్రభాస్ కూడా చెప్పేసిన. ఇప్పుడు లోకల్ గురించి వస్తున్నా. నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ లో ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ రాబోతుంది. దిస్ ఇస్ వెరీ బిగ్ బాంబ్ ఇది. కొత్త గవర్నమెంట్ రాబోతుంది. ఇప్పుడు నాకు నా ఉద్యోగానికి ఎసరు పెట్టట్టు. ఐఎమ్ జస్ట్ జోకింగ్. అంతేనా? ఐఎమ్ జోకింగ్ బట్ మై గెస్సింగ్. ఓకే. పెళ్లి పెటాకుల గురించి మీరు చెప్పారు కదా, సమంత వాళ్ళది పెళ్లి పెటాకులు అంటే ఇప్పుడు రాబోయే కాలంలో పెళ్లి అనే కాన్సెప్ట్ మారిపోతుంది. అండ్ ఇట్ వనిషెస్. ఇయర్లీ మ్యారేజా, మంత్లీ మ్యారేజా? అట్లాంటివి వచ్చేస్తాయి. కాంటాక్ట్ మ్యారేజెస్ ఆర్ సిట్టింగ్ మ్యారేజ్. మరి అందరూ అట్లా అంటలేరు కదా, రెండో పెళ్లి చేసుకున్నా, మూడో పెళ్లి చేసుకున్నా, నాలుగో పెళ్లి చేసుకున్నా శుభమా అంటూ ఉన్నారు కదా. శుభమా అంటున్నారు. ఓల్డ్ ఫార్మాట్ అట్లా అంటలేరు. ఇప్పుడు నువ్వు అన్నట్టు నేను అంటే ఏమంటారు, శుభమా అంటున్నారు. తప్పది. దట్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్. అంతేనా? నో మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది పోతుందిలే పక్కా. సో ఇయర్లీ పెళ్లి అవుతాయా, మంత్లీ పెళ్లి అవుతాయో? మంత్లీ పెళ్లి కావచ్చు, వారం పెళ్లి కావచ్చు, డేస్ పెళ్లి కూడా కావచ్చు, వీకెండ్ పెళ్లి కూడా కావచ్చు. సోమవారం పెళ్లి, శుక్రవారం కథం. అంతే. అవి కూడా అవుతున్నాయన్నా. మన మాయాపూర్ హైటెక్ సిటీలో అట్లా పోతే మీరు అవుతున్నాయి, అవుతున్నాయి. సూపర్. పక్క అవుతుంది. మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది పోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జెన్జీ అనే ఒక కొత్త జనరేషన్ వచ్చిండ్రు. అవునట కదా. 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరూ జెన్జీ. ఏందో వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, ఇప్పుడు నాకేదైనా డౌట్ వచ్చింది, నీకేదైనా డౌట్ వచ్చింది, దేవుడా ఇది కొంచెం చూడరా అని దేవుడిని ముక్తాం, లేకపోతే ఫ్రెండ్ని అడుగుతాం, అరే ఏం రా ఇది సమస్య వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాట్ జీపీటీ, గూగుల్ ఆర్ జెమినీ, ఇంకేమో వాళ్ళ యాప్స్ సపరేట్ గా ఉన్నాయి, వాళ్ళని అడుగుతారు, వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో దేవుడు అనేవాడు వాళ్ళకు ఉండడు. దేవుడు అనేవాడు చచ్చిపోతున్నాడు ఆ జనరేషన్ వాళ్ళకి. మనమే దేవుడిని గౌరవిస్తూ మాట్లాడుతున్నాం. ఆ జెన్జీ వాళ్ళు దేవుడు అనే వాళ్ళు. నీ ప్రిడిక్షన్ ఇది? yes, నీ జాతకం yes, నువ్వు చెప్తున్నావు. of course. సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి is telling you take lightly. Believe. మళ్ళను సత్యనారాయణ స్వామి believe. This is happening in future. Yes. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ సంగతి అన్న. మన రాజకీయాలు అయిపోయింది, సినిమా అయిపోయింది, స్పోర్ట్స్ గురించి రావాలి. స్పోర్ట్ లో మొన్న ఒక అమ్మాయి పెళ్లి, స్మృతి మందాన. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్ బికాస్ ఐఎమ్ వెరీ ఆప్టికల్ పర్సన్. ఆప్టికల్ అంటారు, ఏమంటారు దాన్ని, ఏమంటారు, ఏమైతే పదం వాడినమా లేదా? అయితే ఆ అమ్మాయి పెళ్లి నెక్స్ట్ ఇయర్ అవుతుంది, వేరే వాళ్ళతో అవుతుంది. సుఖంగా ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా బై డిసెంబర్ షీ ఈస్ గెటింగ్ మ్యారేజ్. సత్యనారాయణ స్వామి టెల్లింగ్. సత్యనారాయణ స్వామి. దట్ ఉమెన్ ఏం పేరు అన్న? దట్ స్మృతి మందాన. దట్ మందాన స్మృతి మందాన టుక్ టేకెన్. ఇంకోటి ఇప్పుడు పెళ్లి అయిపోతున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళ గురించి చెప్పి మీరు సమంత మీరు అట్లాంటిది ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ దిస్ నాట్ ఇండస్ట్రీ. జనాలు ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత విడిపోతున్నారు. బిస్కెట్ విడిపోతున్నారు. బిస్కెట్ 5 years. సత్యనారాయణ స్వామి
ఎక్స్పైరీ డేట్ 5 years ఉంటుంది అన్న పెళ్లి అంతే అంతే. అయ్యా 5 years తర్వాత ఎవరైనా సెలబ్రిటీస్ కానీ తోపులు కానీ ఎవరు కానీ అయ్యా మామూలు జనాలు కానీ ఆ, మై ప్రిడిక్షన్ ఇస్ లైక్ దట్. అంతే ఇక సత్యనారాయణ స్వామి చెప్పినట్టు జరగాలి. Yes. దట్ ఈస్ దేర్. అమెరికా రష్యా ట్రాఫిక్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ లెవెల్. వాళ్ళను లెవెల్ ఏంది నీ కథ ఏంది? అమెరికా బికమ్ వెరీ ఫస్ట్ వేస్టా రాబోయే కాలంలో వెరీ వర్స్ట్. ఫస్ట్ ఇండియా విల్ బికమ్ తోప్. దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ పెద్దన్న బికమ్ వరల్డ్ వైడ్. ఇండియా పెద్దన్న ఇండియా ఈజ్ పెద్దన్న. పెద్దన్న రష్యా వాళ్ళు వెరీ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా దే బిలీవ్ ఇండియా. ఇండియన్ అంటే రష్యా చిన్న పెద్దన్న ఇండియా. సూపర్. అండ్ పాకిస్తాన్ కి సెకండ్ టైం వరల్డ్ వార్ లో మొత్తం అవుతుంది. ఇంకొక వార్ ఇండియా లగ్గం చేస్తుంది పాకిస్తాన్. ఇంకో లగ్గం కథం అది. అదే అంటున్నా లగ్గం చేస్తుంది. ఇంకో వార్ ఉంది. ఆ వార్ లో వాళ్ళు వింటరా వాళ్ళు వినండి, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఉన్న కథం బ్యాంప్ లో ఉంటది. బద్దలు భాషింగాలే. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నేషనల్ లెవెల్. అంతే. నేను చాలా ఫేమస్ లోకల్ చెప్తాను, ఇంటర్నేషనల్ కూడా చెప్తానండి నేను. నువ్వు చూడు సత్యనారాయణ స్వామి ఎట్లుంటా చూడు ఈసారి. నువ్వు జనరల్ విషయాలు చెప్తానన్న. ఈ బ్యాటరీ కార్లు పెట్రోల్ డీజిల్ అవన్నీ వస్తున్నాయి. డీజిల్ బంద్ అయితే పెట్రోల్ బంద్ అయితే అంటున్నారు. బ్యాటరీ కార్లు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. కానీ డీజిల్ బంద్ చేయడం అనేది అసాధ్యం. డీజిల్ కార్లు బంద్ కావు. డీజిల్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అండ్ బ్యాటరీ కార్లు అవన్నీ వస్తున్నాయి అంటున్నారు. మేబీ దే మే కమ్ ఫ్యూచర్లో. బాగా బ్యాటరీస్ ఛార్జింగ్ స్టేషన్స్ బాగుంటే బ్యాటరీలు బాగా డెవలప్ అవుతాయి. అప్పటి వరకు డీజిల్ మట్టుకు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఇది మామూలు విషయం. మొత్తం ఐఎమ్ పక్కా వెరీ గ్రేట్ అన్న. సోషల్ మీడియా గురించి, సైన్స్ మీడియా గురించి మాట్లాడుకుందాం అన్న. ఇది కూడా వచ్చినావా? యా, ఎవ్రీ కీప్ అండ్ కార్నర్ ఐ వెంట్. మొత్తం ఇక అసలు అయితే ఏంటంటే ఇప్పుడు చాలా పొలిటికల్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, వీళ్ళందరికీ సపరేట్ ఛానల్స్ ఉన్నాయి. అవును. అట్లాగే రేపు పొద్దున ఫ్యూచర్ లో ఇప్పటికైతే కొన్ని ఉన్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వాళ్ళకి వైపు పెరుగుతున్నాయి. ఫ్యూచర్ లో కూడా రేపు పొద్దున ఫ్యూచర్ లో ఏమైతుంది అంటే మొత్తం అన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఆ ఛానల్ పార్టీల వైపు వెళ్ళిపోతాయి. ఒక్కో పార్టీకి ఓ ఛానల్. అదే ఇన్నాడేస్ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, ఇండియాకి వచ్చేస్తున్నారు. అందరు ఇండియాకి వచ్చేస్తారు. ఇండియాకి ఎన్ఆర్ఎస్ తేడా ఉండదు. అక్కడ ఎంత సంపాదిస్తున్నారు, ఇక్కడ కూడా అంత సంపాదిస్తున్నారు మానవులు. ఇక్కడికే రష్ ఎక్కువైపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా బాగా వచ్చేస్తాయి రాబోయే కాలం. ఇంకా వస్తాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. సత్తానా ఈజ్ ఇంటర్వ్యూయింగ్, యూ డోంట్ నో. వేణుస్వామి ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ నో. ఇట్స్ హ్యాపెనింగ్. అంతే. దిస్ ఈజ్ మై ప్రొడక్షన్ ఆఫ్ 2020. అయిపోయింది. ఇది అయిపోయింది అన్న. ఇప్పుడు మీరు కొంచెం నిజంగా మనం ఒరిజినల్గా మాట్లాడుకుందాం అన్న. మీరు వేణుస్వామి లాగా, నేను యాంకర్ లాగా. ఇట్ టెల్ సంథింగ్ అబౌట్ ది ఫ్యూచర్, అబౌట్ దిస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు 2026 సంవత్సరం వస్తుంది. దీని పేరు ఏం పేరు అంటే పరాభవనామ సంవత్సరము. ధృతరాష్ట్రుడికి మయసభల ఏం జరిగింది? పరాభవం జరిగింది. మరి ఈ సంవత్సరం పేరు ఏం పేరు? పరాభవ నామ సంవత్సరం. అంటే దాని అర్థమైంది, పరాభవం జరుగుతుంది ఎవరికో ఒకరికి, చాలా మందికి అవుతుంది. అచ్చా. అంటే ఇది సంస్కృతంలో కానీ ఎవరు పెట్టిన పేర్లన్నీ ఇవన్నీ మనం పెట్టింది ఏముంది? పూర్వీకులు పెట్టిన శాస్త్రం పెట్టింది, మన సొంతం కాదు కదా. ఇప్పుడు ఏమన్నా మనం కనుక తుఫాన్కు మోంతా తుఫాను, తాంతా తుఫాన్ మనం పెట్టేటి కాదు కదా. ఇవి ఆల్రెడీ అప్పటి నుండి వచ్చినాయి ఇవన్నీ. కాబట్టి ఈ సంవత్సరం 2026 సంవత్సరం అనేది ఏంటంటే చాలా డేంజర్ సంవత్సరము. దీని పేరు పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే అవమానముతో కూడిన ఓటమి అని అర్థం. అయితే ఇందులో ఎవరెవరికి అవుతుంది అంటే, ఈ సంవత్సరము గురువు కేతువు అనేటోళ్ళు ఈ సంవత్సరాన్ని నడిపిస్తారు. 2 గుర్రాలు రథానికి. కేతువు మంచోడు కాదు, డేంజర్. రావు కేతువులు డేంజర్ కదా. ఇలా కేతువు డేంజర్. కేతువు ఏం చేస్తాడు అంటే భక్తిని దెబ్బ కొడతాడు. అంటే ఒక మనిషిని చంపాలంటే కేతువు చంపుతాడు. అట్లనే ఒక మనిషిని దేవుని దగ్గర తీసుకుపోవాలంటే కేతువు తీసుకుపోతాడు. దేవుని దగ్గర కంటే పైకి కాదు, గుడికి. సో కాబట్టి ఏమవుతుంది అంటే ఈ సంవత్సరము గుడులల్లా చెడ్డ సంఘటనలు జరుగుతాయి. మన శ్రీకాకుళంలో జరగలే? మన శ్రీకాకుళంలో తొక్కిసలాట వెంకటేశ్వర అట్లాంటివి జరుగుతాయి. కానీ సౌత్ ఇండియాలో జరిగాయి, నార్త్ ఇండియాలో జరుగుతాయి. ఈసారి దక్షిణ భారతదేశం కాకుండా ఉత్తర భారతదేశంలో ఏమవుతాయి అంటే తొక్కిసలాట జరుగుతుంది గుడులల్లా. అందుకని ఏమంటారు, పుష్కరాలు కానీ, కుంభమేళాలు కానీ, గుడులు కానీ, ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ఈ సంవత్సరం దూరంగా ఉండాలి. దేవునికి ఇంటకించే దండం పెట్టుకోవాలి ఈ సంవత్సరం. అంతేగాని ఆడికి పోవద్దు. ముక్కోటి అనగానే లైన్ కట్టుడు, లేకపోతే మన వీటిని ఏమంటారు, ఈ పుష్కరాలు అనగానే ఉరుకుడు, ఏం చేయాలో చూసుకోవాలి. పోతే నిజంగానే నీకు పోవాలని ఉంటే ఏం చేయాలి, పబ్లిక్ లేని తన పోవాలి, చేసుకొని రావాలి. కానీ పబ్లిక్లకు మాత్రం పోవద్దు. సో ఎక్కువ జనాలు ఏడ గుమి కుడతారో ఆడికి పోవద్దు.
పోతాడు పర్సన్ అవుతుంది. ప్లస్ ఈ సంవత్సరం టూరిస్ట్ ప్లేస్లకు పోవద్దు అంటే ఏంది, కాశ్మీర్ కొండలు లోయలు పర్సన్ అవుతుంది ఆడ. అచ్చా. అందుకని ఈసారి ఈ సంవత్సరం విద్యార్థులు ఈ టూరిస్టు దానికి పోయి పరిశీలన పడే అవకాశం ఉంది. ఓకే. అందుకని పిల్లలు కూడా విద్యార్థులు కూడా ఏడికి పడితే ఆడికి పోవద్దు. అట్లనే ఈ సంవత్సరం పబ్లిక్ లా మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది. పబ్లిక్ మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది ఈ సంవత్సరం. ఇప్పటికే ఎక్కువ ఉంది, ఇంకెక్కువ అవుతుంది. ఎందుకంటే పైసా పంచాయతీ, పెండ్ల పంచాయతీ, మొగళ్ళ పంచాయతీ, కార్ల పంచాయతీ, ఇంటి పక్కడు సంపాదించడు, నేను సంపాదించకపోతే ఇదంతా ఆలోచన చేసి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అందుకని అట్లా కాకుండా జర ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి ఈ సంవత్సరం. ఇక అన్నిటికంటే ముఖ్యం ఈసారి ఆడోళ్ళ చేతిలో చచ్చిపోయే మొగలు ఎక్కువైతారు. పోయిన సంవత్సరం మసగా చచ్చిపోయారు 25 మస చచ్చిపోతారు. ఇప్పుడు రికార్డ్ బ్రేక్ చేస్తారు ఈసారి. మొగోళ్ళు ఎక్కువ చచ్చిపోతారు. అట్లనే ఈ సంవత్సరం ఆడోళ్ళు కూడా రికార్డ్ బ్రేక్ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ సంవత్సరం దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మారే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు ఉన్నాయి మనకు. 5 రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారతాడు ఈసారి. ఎలక్షన్ ముందే, ఎలక్షన్ సంబంధం లేదు ఇక. ముందే ఎలక్షన్ కు ముందే మారతాడు. ఈసారి సంచలనం ఏముందంటే సెలబ్రిటీలకి ఈ సంవత్సరం చాలా పరిశాన్ ఉంది. సెలబ్రిటీలు అంటే పొలిటికల్ రాజకీయం వస్తారు, సినిమా వస్తారు, సోషల్ మీడియా వస్తారు, మీడియా వస్తారు, అట్లనే డబ్బు ఉన్న వాళ్ళు వస్తారు. సో పేరు డబ్బు ఏడు ఉంటే ఆడ పంచాయతీ ఉంటుంది ఈ సంవత్సరం. వాళ్ళకి సమస్యలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, లేకపోతే జైలుకు పోవుడు. కానీ ఈ సంవత్సరం అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువ పరిశ్రమలో పడతారు. అవునా? అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు మాట్లాడుతా పుసుకున్నా ఏదో అంటివి పబ్లిక్ వాయ్. ఇప్పుడు మైక్ ముందర మాట్లాడాలి అంటే, కెమెరా ముంగడ మాట్లాడాలంటే చాలా కష్టం. మనం మాట్లాడేటప్పుడు 10 మాటలలో ఒక మాట ఫ్లోలో పోతుంది. దాన్ని పట్టుకొని సుక్కలు చూపిస్తారు ఇక జనాలు. ఇప్పుడు ఎట్లా మన రాజమౌళి లెక్క, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లెక్క. అంటే పెద్ద పెద్దోళ్ళు వీళ్ళంతా. రాజమౌళి పెద్దోడే, పవన్ కళ్యాణ్ పెద్దోడే. కానీ ఏమైంది, వాళ్ళు మాట్లాడుతూ యథాలాపంగా మాట్లాడిర్రా, వాళ్ళు ఎట్లా మాట్లాడిరు అనేది పక్కన పెడితే దాన్ని పట్టుకొని తీయాలి మనం పరిశాన్ చేస్తురుగా పబ్లిక్. అట్లా ఈ సంవత్సరం మీడియాలో ఉండేటోళ్ళకే పరిశాన్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడేది మీడియాలో ఉండేటోళ్ళే. వీళ్ళకంటే ఎక్కువ కూడా రాజకీయ నాయకుల కంటే ఎక్కువ కూడా ఎవరు మాట్లాడతారు మీడియాలో? న్యూస్ రీడర్లు మాట్లాడతారు, సోషల్ మీడియాలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడతారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు మాట్లాడే మాటల వల్ల పోలీస్ కేసులు అయితే ఈసారి కోర్టు కేసులు అయితే. ఎందుకంటే మీడియా అనే అక్షరము శనికి సంబంధించింది, సింహరాశి, అష్టమ శని. అందుకని ఈ సంవత్సరం చాలా పరిశాన్ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము డబ్బులున్నోళ్ళు, పేరున్నోళ్ళు, ఈ పేరు ప్రఖ్యాతులు ఉన్నోళ్ళు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు వీళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ సంవత్సరము ఈశాన్య రాష్ట్రాలలో అల్లాలు జరిగే అవకాశం ఉంది. మన దేశంలో కర్ఫ్యూ కూడా విధిస్తారు. అట్లనే నార్త్ ఈస్టర్న్ కంట్రీలల్లో, ఉత్తర పశ్చిమ తూర్పు ఈశాన్య దేశాలల్లో నేను చెప్పేది, ఆ దేశాలలో ఈ సంవత్సరము విపరీతమైన వరదలు వస్తాయి. అట్లనే మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కలిపి 3 నదులు ఉన్నాయి. కృష్ణ, గోదావరి, ఇంకోటి ఏదో ఉంది తుంగభద్ర అనుకుంటా. 3 నదులకు వరదలు వస్తాయి ఈసారి. మంచి వాటర్ ఉంటుంది ఈసారి. అట్లనే రైతులు మంచిగా ఉంటారు. సో ఈ సంవత్సరం మంచి ఉంది, చెడు ఉంది. కానీ చెడు ఎక్కువ ఉంది ఈ సంవత్సరం. అందుకని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఓవరాల్ గా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితం అన్నట్టు. ఇప్పుడు రాసులు అనుకో. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంది సంవత్సర ఫలితం. ఇక రాసులు అని ఇప్పుడు ఫస్ట్ మేషరాశి వస్తుంది. మేషరాశి. మేషం. సో మేషరాశి ఈ సంవత్సరం శని గన్ను ఫస్ట్ ఎందుకు వచ్చిందన్న ఒక చిన్న డౌట్. అంటే మేషరాశి ఇప్పుడు జనరల్ గా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పేరు పెట్టాలి. మేషం అనేది పెడతారు. 1వ నెంబర్ ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తాం? ఎందుకు వచ్చింది 1వ నెంబర్? 2వ నెంబర్ ఎందుకు రాలే? నేను అదే అడుగుతాను, నిన్నే అడుగుతున్నా నేను. మరి నన్నే అడుగుతావా? నిన్ను అడగనా? అట్లా మేషరాశి వచ్చింది. మేషరాశిలో ఏమైతుంది అంటే ఈ సంవత్సరము శని గన్ను పట్టుకొని నిలబడ్డాడు. ఇంకా కూర్చున్న కష్టమే, లేచిన కష్టమే. సో మేషరాశిలో చదువుకునే పోరగాళ్ళ కష్టమే ఉంది, ఆడపిల్లల కష్టమే ఉంది, దందా చేసేటోని కష్టమే ఉంది, ఉద్యోగం చేసేటోని కష్టమే ఉంది. టోటల్ మేషరాశి బస్ గ్యాంగ్ అంతా కాదు. నువ్వు ఒక 100కి ఎన్ని మార్కులు వేస్తావు అడుగు? ఎన్ని వేస్తావు? 100కి వాళ్ళకి మేషరాశి 2 మార్కులు కూడా అంత కష్టం ఉంది. 98% కొట్లాటనే వాళ్ళకి. అయ్యో. ఇక వాళ్ళ ఇంట్లో మెయిన్ వాళ్ళ నాయనకు పరిశాన్ ఉంది. మేషరాశి వాళ్ళ నాయనకు ఈ సంవత్సరం పరిశాన్ ఉంది. అచ్చా. ఇంటి పెద్ద ఆయనకు పరిశాన్ ఉంది. అంటే ఆయనకు ప్రాణగండం ఉండు, హెల్త్ ఖరాబ్ అవ్వడు, పైసలు ఖర్చు అవ్వడు, ఇంట్లో ఉన్న పోలీస్ కేసులు అవ్వడు, కోర్టు కేసులు అవ్వడు, లొల్లి అచ్చర అంబోలా ఉంది ఇక ఈ సంవత్సరం. మరి వీళ్ళు బయటపడాలంటే మళ్ళీ మార్గం చెప్పాలి కదా. అందుకని ఏం చేయాలంటే నల్ల బట్టలు వేయొద్దు, నల్ల చెప్పులు వేయొద్దు, నల్ల పర్సు వాడొద్దు. అంటే ఓవరాల్ గా నల్ల బట్టలకు దూరంగా ఉండాలి. మళ్ళీ ఏం చేయాలి? చెన్నైలో తిరునల్లారు అని ఒక గుడి ఉంటది, శని గుడి. ఆ గుడిలో పోయి పూజ చేసుకోవాలి. చెన్నైలో చెన్నైలో ఏం గుడి అనేది? తిరునల్లారు శని గుడి. శని పుట్టిన ఊరు. ఓహో.
శని పుట్టిన ఊరు. శని పుట్టిన ఊరు 450 రూపాయలు ఖర్చు వస్తుంది. అచ్చా. ఆడ వేసుకుంటే కథం పర్షన్ కథం ఓ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వృషభ రాశి రెండోది. ఏం రాశి? వృషభ రాశి. వృషభ రాశి ఇస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ టారస్. ఓ టారస్. మళ్ళీ నువ్వు ఇట్లాంటి జలగలు ఇస్తావని నాకు తెలియదు, ఎందుకంటే నేను తెలుగే చెప్తా కదా, ఇంగ్లీష్ చెప్పా. యూ ఓన్లీ ఇంగ్లీష్, యా యూ వాక్ ఇంగ్లీష్. యా ఓకే టారస్. సో వృషభ రాశి అంటే టారస్. Hmm. ఇక ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన రాశి ఏమో నెగిటివ్ ఉండే కదా, ఇది తోప్షన్ ఇక రాశి. పాజిటివ్. పాజిటివ్ రాశి అంటే నాకు ఆమె గుర్తొస్తుంది అన్న. షో షో ఏమి ఆ రాశి కాదు, ఇది వేరే రాశి. ఎన్ని మార్కులు వేస్తాను దీనికి? 75 మార్కులు వేస్తా. దట్ మచ్. హెవీ మచ్. ఓహ్ టారస్. టారస్ Oh. వృషభ రాశి. టారస్ Super. పీపుల్ ఆర్ వెరీ లక్కీ దిస్ ఇయర్. లక్కీ దిస్ ఇయర్. స్టూడెంట్స్, Wow. ఉద్యోగస్తులు, చదువుకునేటోళ్ళు, ఆడబొరగాళ్ళు, మొత్తం ఉద్యోగ వ్యాపారస్తులు, దంద చేసేటోడు, ఇక తోపు తూరం అనుకో, ఇక రూపాయికి 100 రూపాయల సంపాదన వస్తుంది. అచ్చా. ఇక పంచాయతీ లేదు ఇక ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం రెమెడీస్ కూడా లేవు. ఇన్ దిస్ మీన్వేల్ ఆయన ఒక ప్రొడక్షన్ గుర్తుకొచ్చింది నాకు. ప్రముఖ వ్యక్తి, సెలబ్రిటీ ఫ్రమ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు చచ్చిపోతారు. నువ్వు నాకు అర్థమైతు, నువ్వు పోస్టర్ నాదే నీదేసి పేరు నాదే రాసినట్టు నువ్వు అంత పరిశాన్ ఉంది నీతోని. ఇట్లా తయారైనవు నువ్వు. అన్న మధ్యలో మంచి గుర్తుకొచ్చింది. మంచి వాళ్ళని నేనే భయపెడతా అంటే నువ్వు నన్ను భయపెడుతున్నావు. అరే లేదన్న, ఆ. గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చింది. ఇండస్ట్రీలో, టాప్ ఇండస్ట్రీలో దిస్ ఇస్ మై సత్యనారాయణ స్వామి ప్రిడిక్షన్. సతాన ప్రొడిక్షన్. ప్రిడిక్షన్ పోతారు. హూ ఇస్ దట్ మ్యాన్? తెలియదు. ఐ నో. ఐ డోంట్ నో. ఓకే రైట్. రైట్. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి. మిథున రాశి. మిథున రాశి ఇస్ కాల్డ్ మిథున మిథున రాశి. మిథున రాశి. మిథున రాశి అంటే జనరల్ గా 3వ రాశి అంటారు దీన్ని. మూడో రాశి. 3వ రాశి. అప్పుడు మనం ఏ ఛానల్ కలిసినాం? మనం జమిని ఛానల్ లో కలిసి. మరి మిథున రాశి అంటే జమినే. మిథున రాశికి ఎన్ని మార్కులు వేస్తారన్న మీరు? 100. అమ్మా పాజిటివ్, అది కూడా నెగిటివ్ కాదు మళ్ళా. పాజిటివ్. రచ్చా 100కు 100 గ్రేట్. ఓపిక. ఇక వీళ్ళు చదువుకునేటోళ్ళు, ఉద్యోగం చేసేటోళ్ళు, వ్యాపారస్తులు, స్త్రీలు, రైతులు, నువ్వు నేమిటి, నువ్వు ఎవ్వని అడుగుతావని అడుగు, ఇక అంతా తోపు తురుంచెందులే. ఇక అచ్చా. 10 ఏళ్ల నుండి లేనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. 10 ఏళ్ల నుండి పడుతున్న కష్టాలు తొలగిపోతాయి. ముట్టుకుంటే మాణిక్యం, పట్టుకుంటే బంగారం. బా ఇక తోపులు అనుకో. ఇక మిస్టర్ జమిని, యు ఆర్ కింగ్ దిస్ ఇయర్. కింగస్య కింగోభ్య. వేసుకో. ఇక మిథున రాశి. కర్ణాటక రాశి ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ కర్ణాటకనే. కర్ణాటక. ఇప్పుడు తమిళనాడు దాటాం మనం. తమిళనాడు దాటం. ఇప్పుడు కర్ణాటక వస్తున్నాం. యా. సో నెక్స్ట్ కర్కాటక రాశి. నేను కర్ణాటక రాశి, నువ్వు కర్కాటక రాశి. మరి దాన్నే నువ్వు ఇంగ్లీష్ లో కర్ణాటక కదా. అచ్చా. నీ ఇంగ్లీష్ మరి. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ ఆర్ ఐ యామ్ ప్రౌడింగ్. ఓకే, అయితే పొగడింగ్ అయితే ఓకే. ఐ యామ్ పొగిడింగ్ అండ్ ప్రౌడింగ్. అయితే కర్ణాటక రాశి. కర్ణాటక రాశి అదే కర్కాటక రాశి. దాన్నే ఇంగ్లీష్ లో క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ అంటారా? క్యాన్సర్ అంటారు. ఏడుస్తుంది అంటారా? సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఇప్పుడు మొత్తం అదే కదా. ఇప్పుడు గత 15 రోజులు నుండి అదే వస్తుంది కదా న్యూస్ వల్ల. అచ్చా. సో అందుకని ఇప్పుడు కర్కాటక రాశి తోపు. ఎన్ని మార్కులు ఇస్తారు కర్ణాటక రాశి వాళ్ళకి? 90. 90. అబ్బా, వాళ్ళు కూడా సూపరే. రచ్చా. ఓ. కర్కాటక రాశి సంవత్సరం తోపు తురుంచెదిలిగా. అచ్చా. కానీ అంటే చదువుకున్నోళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, స్త్రీలు అందరికీ కలిసి వస్తుంది. కానీ ఒకటే పరిశాన్ ఉంది వీళ్ళకు. పరిశాన్ ఏం పరిశాన్ అంటే చెవి, ముక్కు, గొంతు, పన్ను సమస్యలు ఉంటాయి. వస్తాయి ఫ్యూచర్ లో. వస్తాయి ఈ సంవత్సరం. ఐఎమ్ లిస్నింగ్ దిస్ టూ మచ్ బికాస్ ఐఎమ్ కర్ణాటక. యు ఆర్ కర్ణాటకనా? ఓ సూపర్. అందుకే జాగ్రత్తగా. ఐ యామ్ ఆల్సో కర్ణాటక. యు కర్ణాటక? yes. వెరీ వెరీ గ్రేట్. వేణుస్వామి, సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి. Yes. కర్ణాటక. యా. సో అంతే. సో ఏం చేయాలి? చిన్న పరిశాన్ క్లియర్. ఏం చేయాలి? ఇటువంటి బట్టలు వేసుకోవాలి గురువారం. అచ్చా. ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి గురువారం రోజు. ఓకే. సో గురు దక్షిణామూర్తి ఉంటాడు శ్రీకాళహస్తిలో. ఎదురుగా పోతే దేవుడు ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి దండం పెట్టుకోవాలి. ఇంకా ఏం టెన్షన్ లేదు. ఇక నెక్స్ట్ ఇక గాంధీస్తానికి వస్తుంది. ఎవరు? సింహం. శివం మీన్స్ దిస్ బాలయ్య. యా బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. ఏమని చెప్పినాం? జై బాలయ్య. సో సింహరాశి ఇంగ్లీష్ లో ఏమంటారు? లియో అంటారు. లియో. సో సింహరాశి కష్టాలలో ఉంది. బాలయ్య ఇస్ ఇన్ కష్టాలు. యా ఐ నో బికాస్ దిస్ టుమారో పిక్చర్. టుమారో అంటారా? ఎస్టర్డే పిక్చర్ ఇంగ్లీష్. ఎస్టర్డే ఐఎమ్ ఇంగ్లీష్ కొంచెం ఇంగ్లీష్. అమెరికా ఇంగ్లీష్. ఓకే. అయితే కష్టం ఉంది. సో ఏముంది అంటే శని నడుస్తుంది. 8వ ఇంట్లో శని ఉన్నాడు. వీళ్ళకు మంచిది కాదు. ఇప్పుడు తెలంగాణలో తుమ్మములు అంటారు. తెలుసా? తెలుసు. తుమ్మములు నొప్పే కాదు, సెప్టిక్ అవుతుంది. అంత డేంజర్ ఉంటుంది. చదువుకునేటోళ్లకు, సినిమా యాక్టర్లకు,
తర్వాత రాజకీయ నాయకులకు, రైతులకు, మళ్ళీ వీళ్ళకి రెమెడీ ఏంది ఇట్లా లేకపోతే? చెప్తా, విద్యార్థులకు అందరికి సమస్యనే. ఓకే చాలా డేంజర్ ఉంది సింహరాశులకు. ఓకే. అందుకని ఏం చేయాలి అంటే, అరే ఇప్పుడు నేను చెప్పిన తిరునల్లార్ శని టెంపుల్ అని ఉంటుంది, తిరునాళ్ళు అడిగి పోయి దండం పెట్టుకోవాలి. 450 రూపీస్. 450 రూపీస్ సూపర్. 450 రూపాయల పంచాయత్ కథం. ఓకే. ప్లస్ అది కాకుండా ఇంకోటి ఉంటుంది, శనివార వ్రతం అని. వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తారు శనివారం. ఒక పుస్తకం ఉంటుంది, కొనుక్కొచ్చుకోవాలి. అచ్చా. సప్త శనివార నియమం అంటారు. అట్లా 7 వారాలు చేయాలి. సప్త శనివారం శనివార నియమం అంటే 7 వారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి. ఓకే. చేస్తే వీళ్ళ సమస్యలు అన్ని క్లియర్ అవుతాయి. ఓకే. సో ఇది సింహరాశికి సంబంధించి, ఇది మెయిన్. వాళ్ళకు సింహరాశి అంటే ఇది లియో, ఇది ప్రాబ్లమ్స్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ కన్యా. ఈ కన్యారాశి తర్వాత శ్రీమతి రాశి ఉంటుంది అన్న. టైం బాగుంటే కన్యలే శ్రీమతి అవుతారు కదా. టైం బాగుంటే కన్యలే శ్రీమతి అవుతారు, కానీ కన్యారాశి అని పిలుస్తారు. వాళ్ళు వాళ్ళ టైం బాగుంటే శ్రీమతి అవుతారు. వాళ్ళని ఇంగ్లీష్ లో వర్గో అంటారు. వర్గో. ఓకే. ఎర్గో అంటే వర్గో. సో చూసినావా ఎట్లుందో. సో ఇప్పుడు సింహరాశి వాళ్ళను, కన్యారాశి వాళ్ళను నువ్వు శ్రీమతి రాజు చేస్తావులే. అమ్మా, యువర్ ఇంగ్లీష్ డేంజర్ ఇంగ్లీష్. ఓకే. సో కన్యారాశి 50-50. ఎన్ని మార్కులు వేస్తావు అన్నాడు? ఎన్ని మార్కులు వేస్తారన్న కన్యారాశికి? 50 బ్యాలెన్స్ ఉంటారు. ఒకరోజు మంచి ఉంటుంది, ఒకరోజు షేడ్ అవుతుంది, ఒకరోజు మంచి ఉంటుంది. అంటే పడతారు లేస్తారు, బండి నడుస్తుంది, మంచిగానే ఉంటది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు, స్త్రీలకు, రాజకీయ నాయకులకు కష్టం ఉండదు. ప్రశాంతంగా నడుస్తుంది, బండి నడుస్తుంటది. సూపర్ స్టార్లు కాదు, అంతే, జీరోలు కాదు, అంతే, మంచిగా నడుస్తుంటది. సో వీళ్ళకి ఏం చేయాలి అంటే, నల్ల బట్టలు అవాయిడ్ చేయాలి, బ్లాక్ అవాయిడ్ చేయాలి, కార్లు అవాయిడ్ చేయాలి. బ్లాక్ కార్లు ఎందుకంటే ఈ సంవత్సరము యాక్సిడెంట్ ఎక్కువ అవకాశం ఉంది. అందుకని బ్లాక్ పెట్టుకోవద్దు, బ్లాక్ అవాయిడ్ చేయాలి. ప్లస్ తిరునల్లార్ శనీశ్వర టెంపుల్ లో పూజ చేసుకోవాలి. 450 రూపీస్ కథంలో పోయింది. నెక్స్ట్ తులా. బ్యాలెన్స్ లిబ్రా. ఓకే. సో వీళ్ళకి ఎట్లుందంటే సూపర్ అంటే సూపర్ ఉంది. అవునా? చిన్న పరిశాన్ ఉంది. ఇప్పుడు ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా దాన్ని ఏమంటారు అంటే, సినిమా టైటిల్ కింద క్యాప్షన్ ఉంటది కదా, అట్లా. ఇప్పుడు మన రాజమౌళి సినిమా వారణాసి సినిమా టైటిల్ ఇయ్యలే ఆయనకు. రాజమౌళి వారణాసి ఇయ్యకపోతే ఏం చేసిండు, SS రాజమౌళి వారణాసి అని పెట్టుకోండు. అట్లా దీనికి కూడా చిన్న అండర్లైన్ ఏముందంటే, ఈ సంవత్సరం 90% బాగుంటది. కానీ చిన్న పంచాయతీ ఏంటంటే, వీళ్ళ ఇంట్లో, తులారాశి వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఒక సంచలనం అవుతుంది. అంటే పోలీస్ కేసు, కోర్టు కేసు, మీడియాకి ఎక్కుడు, పేపర్కి ఎక్కుడు, ఏదో ఒక పంచాయతీ అవుతుంది. ఇది ఒకటే పరిశాన్ ఉంది వాళ్ళకు. ఎందుకంటే 6వ ఇంట్లో శని ఉంటే చాలా డేంజర్. 6వ ఇంట్లో శని ఉన్నాడు వీళ్ళకు. శని ఎప్పుడే కానీ 4ల, 6ల, 8ల, 12ల, 1ల, 2ల ఉండొద్దు. ఉంటే పంచాయతీ ఉంటాయి. 7.5 అంటారు చూడు, అట్లా. ఇది కూడా అట్లాంటిదే, ఇది కూడా 6వ ఇంట్లో. సో అందుకని సంచలనం అవుతుంది. కాదు ఒకటే పరిశానిగా ఏ పరిశాన్ లేదు వీళ్ళకి, ఇక సూపర్ ఉంటది. కానీ వీళ్ళు ఏం చేయాలి, మరి రెమెడీ చేసుకోవాలి కదా. తిరునల్లారు పోవాలి, 450 రూపాయల పూజ చేసుకోవాలి, నల్ల బట్టలకు దూరంగా ఉండాలి, సూపర్ ఉంటది. నల్ల కలరు, నల్ల కారు, ఇంక అన్నిటికీ దూరంగా ఉండాలి. సో ఇది సూపర్. నెక్స్ట్ వృశ్చిక రాశి. స్కార్పియో మస్తు వీలింగ్ చేస్తే లేస్తుంది 2 పైలు. స్కార్పియో. ఇప్పుడు ఇందాక నువ్వు జాతకం చెప్పినావు, మళ్ళీ నీకు తెలియదా నరేంద్ర మోడీ జాతకం చెప్పినావు నువ్వు. స్కార్పియో మళ్ళీ అందుకనే అది అవుతలేదు. స్కార్పియో ఎట్లా పోతుంది, బుల్లెట్ ప్రూఫ్. స్కార్పియో ఆయనదే. ఓకే. సూపర్ ఉంది ఈ సంవత్సరం కూడా. స్కార్పియో సూపర్. వృశ్చిక రాశి సూపర్. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు రికార్డ్ బ్రేకింగ్ అబౌట్ PM పోస్ట్. సూపర్. సో ఈ సంవత్సరం ఏం టెన్షన్ లేదు. ఎన్ని మార్కులు అని అడుగు. మన వీళ్ళకు స్కార్పియో వాళ్ళకి ఎన్ని మార్కులు అన్న? 95 మార్కులు. ఏం యాక్టింగ్ అబ్బా, 95 మార్కులు. మంచిగా 95 మార్కులు. 95% ఫుల్ ప్లేజ్డ్ మార్క్. ఓకే. సూపర్. పూజలు కూడా లేవు, మళ్ళీ మంచిగా ఉన్నది. పూజలు ఎందుకు అవసరం లేదు, ఆయన జరగడం బాగుంది. నెక్స్ట్ ధనుస్సు రాశి. ధనుస్సు మీన్స్ ఆరో, సగటేరియస్ ఇంగ్లీష్. అంటే మామూలు ఇంగ్లీష్ లోనేమో, మా ఇంగ్లీష్ లో సగటేరియస్. నీ ఇంగ్లీష్ వేరే కదా, యు ఆర్ స్పెషల్. నా ఇంగ్లీష్ ఏమో ఎంటీ రేసు సగటేరియస్. తెలుగులో మాట్లాడదాంలే. ధనుస్సు రాశి. ఇది బాగుంది. ధనుస్సు రాశికి 4వ ఇంట్లో ఉన్నాడు శని. అచ్చా. సో అందుకని జర్ర ప్రాబ్లం ఉంటుంది 10%. సో 90% బానే ఉంది. అయితే నేను మళ్ళీ యాక్టింగ్ చేస్తానా. ఈ ధనుసు రాశికి ఎన్ని మార్కులు వేస్తారా? 90 మార్కులు వేస్తా. 90 మార్కులు అంటే పర్వాలేదు కానీ అండర్లైన్ ఉంటుంది మళ్ళీ చిన్నది. వీళ్ళ పరిశాన్ ఏముందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వీళ్ళకి. ఎందుకంటే కష్టాలు పోయి సుఖాలు రాగానే, పైసలు చేతులకు రాగానే ఏం చేస్తారు, మనకు అప్పిస్తారు, ఈ షిటీలు వేస్తారు. కలియుగంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అప్పులు ఇస్తే బిస్కెట్,
అంతే. చిట్టీలు వేస్తే బిస్కెట్. ఓకే. అందుకని అప్పులు ఇవ్వద్దు, వ్యాపారాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా అప్పుడు ఉండాలి. తీసుకున్నాను. కింగ్ వాడు ఎగ్గొడతాడు కదా అట్లా. అందుకని అదొకటి. వీళ్ళకి ఏముంది అంటే తిరునల్లారు శనీశ్వర ఆలయం పోయి ప్రత్యేకమైన శని పూజ చేసుకోవాలి అంతే. ఇక వేరే టెన్షన్ ఏం లేదు. ఓకే. ఇక నెక్స్ట్ మకర రాశి. మకర రాశి క్యాప్రికాన్. ఏమో కాను. తినే కారణం కాదు, క్యాప్రికాన్. క్యాప్రికాన్. నువ్వు తినే కారణం అనుకోగలవా ఇంత? కాను. క్యాప్రికాన్. క్యాప్రికాన్. ఇందాక చెప్పినావు మన డిప్యూటీ సీఎం పేరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనదే. ఓ క్యాప్రికాన్. ఆడ ఆంధ్రాల డిప్యూటీ సీఎం, తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇద్దరిదే మకర రాశి. క్యాప్రికాన్. సూపర్ ఈ సంవత్సరం. ఓకే. సూపర్ అంటే సూపర్ ఉంది ఈ సంవత్సరం. అయితే నేను కొంచెం రెగ్యులర్ స్టైల్ కడతా. అయితే క్యాప్రికాన్ కి ఎన్ని మార్కులు ఇస్తారన్నా? 90. క్యాప్రికాన్ వాళ్ళకి. క్యాప్రికాన్ వాళ్ళకి 90. ఓ సూపర్ ఉంది. ఎన్ని ఫాల్స్ అంటే ఏం లేదు, ఒకటే పంచాయతీ ఉంది. జర భార్యాభర్తల మధ్యన పంచాయతీ ఉంటుంది. బిజీ ఉంటారు, టైం ఇయ్యరు. పెళ్ళానికి టైం ఇవ్వకపోతే పెళ్ళానికి కోపం, మొగనికి టైం ఇవ్వకపోతే మొగనికి కోపం. అందుకని పంచాయతీ అంతే తప్ప ఏ పంచాయతీ రెగ్యులర్ కోపాలు ఉంటాయి. గావి కామనే కాదు, అది తెలియదు ఏముంది. ఇక గంతే. ఇక ఏం లేదు. ఇక మొత్తం సూపర్ ఉంది. వీళ్ళకి రెమెడీస్ కూడా అవసరం లేదు. అచ్చా. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి అక్వేరియస్. అంటే అది చేపలు ఏదో ఉంటుంది కదా. అట్లా కాదు, అది అక్వేరియం. అది ఇది కుంభరాశి. ఇది పూర్ణ కుంభం. అచ్చా. ఎన్ని మార్కులు అన్నాడు? కుంభరాశి వాళ్ళకి ఎన్ని మార్కులు అన్నా? 30. అదేంది పరిశాన్ ఉంది ఈ సంవత్సరం? ఒక్క సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం బాగాలేదు. అయ్యో. శని 2 ఉన్నాడు. అయ్యో. పంచాయతీ ఉన్నది వీళ్ళకి. పోలీస్ కేసులు, కోర్టు కేసులు, యాక్సిడెంట్లు. అచ్చా. చదువుకునే పోరగాళ్ళకు షెడ్ అలవాట్ల వల్ల లొల్లి, ఆడోళ్లకు మానసికమైన ఇబ్బందులు, ఉద్యోగస్తులకు కేసులు, వ్యాపారస్తులకు కేసులు. ఓకే. చాలా పరిశాన్ ఉంది. పంచాయతీ అంటే మామూలు పంచాయతీ లేదు. అందుకని వీళ్ళు ఏం చేయాలి అంటే నల్ల రంగు బట్టలు, కార్లు, బెల్ట్, పర్సు, చెప్పులు వీటికి దూరంగా ఉండాలి. ఇక మళ్ళా నెక్స్ట్ ఏం చేసుకోవాలి? 450 రూపాయల పూజ. తిరునల్లార్ ఆడికి పోవాలి, పూజ చేసుకోవాలి. చేసుకుంటే పంచాయతీ నుండి బయటపడతాం. ఇక నెక్స్ట్ ఏంటిది? ఇక లాస్ట్ మీనరాశి. మీనరాశి అంటే మీనా మన రాశి. మీనా మీనరాశి. షీఈస్ వెరీ బ్యూటిఫుల్ టిల్ నౌ. మీనా. ఆ మీనా కాదు, ఇది షేప. ఇది వేరే మీనా. నువ్వు ఏమైనా కాదు, రాశానంగానే రాశాను, మీనానంగానే మీనాను. అట్లా కాదు, ఇది వేరే. ఇది వేరే. ఇది మీనరాశి. పిసెస్ ఇంగ్లీష్. కానీ ఎందుకైనా మంచి మీనా గురించి కొంచెం మాట్లాడుకుందాం అన్న. మీనా ఇప్పుడు కూడా అట్టగా అందంగా ఉందన్న. ఎందుకో అది హౌస్ షీస్ మెయింటైన్ ఐ డోంట్ నో. అడుగు ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేసినప్పుడు. What is the secret behind Horlicks or Bournvita? అడుగు. అదే బోర్న్విటా ఏందో అడుగు ఒకసారి. మొన్న అడిగిన రామచంద్రరావుకి సంతూర్ సభ లేకపోతే ఏం సభ వాడుతున్నావు? బీజేపీ ఆయన. బీజేపీ ఆయన అడుగుతావు. ఆయన అడిగితే ఆయన మైసూర్ అన్నాడు. అయితే మీనరాశి ఎన్ని మార్కులు అని అడుగు. మీనరాశి వాళ్ళకి ఎన్ని మార్కులు వేస్తావన్నా? 1. ఇంత కక్కుర్తిందన్నా? అటుంది పరిస్థితి. మీనా వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? 1 మార్క్. 98% పాపం కష్టాలే. అయ్యో కష్టాలే పాపం. రొంబ కష్టాలు. రొంబ కాదు, రొంబ పెద్ద కష్టం. అచ్చా. చాలా కష్టం ఉంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రైతులకు, ఆడవాళ్లకు, అందరికీ కష్టాలే. కష్టం. పోలీస్ కష్టము, న్యాయపరమైన ఇబ్బందులు, డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, ఇంట్లో కొట్లాటలు, పంచాయతీలు, భార్యాభర్తలకు పంచాయతీలు, భర్త సంపాదించడు, భార్య సంపాదన మీద ఇల్లు నడవాలి. గిన్ని కష్టాలనే వీళ్ళకు. పోరలేమో చదువుకునే పోరగాలేమో అన్ని లంగ పనులు చేస్తారు. ఇప్పుడు ఉద్యోగం చేసే పోలీసు గవర్నమెంట్ వాళ్ళు అయితేనేమో సిబిఐ, ఏసీబీ కేసులు అంటారు. వ్యాపారస్తుల మీద ఈడీ దాడులు అవుతాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అవుతాయి. ఏ పంచాయతీ ఉంది అంతా. అందుకని వీళ్ళు ఏం చేయాలి? తిరునల్లార్ శనీశ్వర ఆలయం పోవాలి. 450 రూపీస్ పూజ. ప్లస్ ఏం చేయాలి? సప్త శనివార వ్రతం. 7 శనివారాలు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వ్రతం చేసుకోవాలి, బయటపడాలి. బస్ ఇది మొత్తం ఈ సంవత్సరం ఫలితం. రాశి ఫలితాలు అయిపోయి అందరికి సంబంధించిన సంబంధం అంతే. వెరీ గుడ్ అన్న, చాలా బాగుంది. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్? సూపర్. రచ్చస్య రచ్చోభ్య. మంచి డైలాగ్ కొట్టా నన్ను. మళ్ళా ఏం మజాగా బనికిరాంది. రచ్చ రచ్చస్య రచ్చోభ్య. ఎవరైనా ఏం సినిమాది? దువ్వాడ జగన్నాథం. మా క్యారెక్టర్ కదా సినిమాలా. బాపనోళ్ళు వెనకబడి ఉంటారంటే తోపురా అని చూపిస్తాడు సినిమాలా. వెరీ గుడ్ అన్న. నో సో హౌ అబౌట్ మై ప్రిడిక్షన్స్? యువర్ సూపర్ ప్రిడిక్షన్స్. కానీ నీ పోస్టర్ నీదే, నీ పేరు నీదే. నీ పోస్టర్ కు నీ పేరుకు నాకు సంబంధం లేదు. మొత్తానికి ఇజ్జత్ తీసాను నేను. మర్యాద. ప్రౌడెస్ట్ అది కావాలన్నా? ప్రౌడస్య ప్రౌఢోభ్య. సో చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం, మీ ఏరియాకి రావడం.
మీరు పెట్టిన అదే నాటుకోడి అప్పుడేనా ఇప్పుడు తినవా మటన్ బోటి పాయ తినవా ఇప్పుడు కూడా మళ్ళా? కూడా పెట్టబోయే భోజనాలు బోటి పాయ మటన్ సూపర్. బిర్యానీ మటన్ బిర్యానీ ఆ, అది పెట్టినాం. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చాలా ఇంకా చాలా ఉన్నాయి. లిస్ట్ ఉంది. లిస్ట్ ఉంది సో మనం టీం అంతా రెడీ అయిపోయాం, ఆయ్. కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మనం ఎందుకో దిగుతాం. స్విమ్మింగ్ పూల్ ఉంది చేస్తే స్విమ్మింగ్ చేసిన అనుకో ఆకలి అవుతుంది ఆకలి అయితే ఫుల్ గా. ఓకేనా టీం? చాలా సంతోషం అన్న వేణుస్వామి గారు, మీ ఇంతవరకు మీ టైం అయితే బిజీ నాకు టైం. ఒకటి అర్థమైంది ఇలా ఆ. నువ్వు స్టార్టింగ్ ఎండింగ్ మాత్రమే గౌరవంగా మాట్లాడతావు మిగిలినంతా ఇంగ్లీష్ ఇస్ దట్ షో? ఇంగ్లీష్ ఐ డింట్ అసలు గుర్తులేదు నీకు I know, because I am యూ లాఫ్ యూ వాక్ ఇంగ్లీష్ అబ్జర్వ్ అంతే ఇంగ్లీష్ ఇంగ్లీష్. సూపర్ కానీ మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఆ. 25 ఏళ్ళే మనం కలిసి 25 years, ఆఫ్టర్ 25 years we are meeting. ఇప్పుడు మనము అప్పుడు 25 ఏళ్ళ కంటే ముందు మనం 10 ఏళ్ళు కలిసినాం అది ఎట్లా? కంటిన్యూ కలుస్తాం కదా ఇండస్ట్రీలో పూజలు మీరు ఇండస్ట్రీలో ఆ సినిమా పూజలు చేస్తుంటే మీరు అప్పుడు చేస్తుండే. కలుస్తుండే కదా అదే. అప్పుడు మీరు కెమెరా పట్టుకొని వద్దరు విలేకరుగా చేసిరుగా మళ్ళా అప్పుడు ప్రతి సినిమా ముహూర్తంలో కలుస్తుంది ముహూర్తంలో కలిసి. ఎన్ని సినిమాల ముహూర్తాలు కలిసి అవును. Super. అట్లా చాలా సినిమాలు కలిసినాం అండ్ వాణి గారికి కూడా అడిగినట్టు చెప్పండి, తప్పకుండా మీ మిసెస్ గారు కూడా నాకు పరిచయం. మా ఇద్దరు ఇంటర్వ్యూ చేసిరు మీరు మర్చిపోయారు అప్పట్లో చేసాము. అప్పట్లో పుట్టో యా జబ్ 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 సో ఆ బచ్చే తే జబ్ బజాజ్ కా ఏదో ఉంది పాట అది. అది అప్పుడు ఓకే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆస్కింగ్ ఆర్ నమస్తే టు మై సెల్ఫ్ సత్యనారాయణ స్వామి ఓకే సత్యనారాయణ స్వామి. ఓకే డన్ థ్యాంక్ యూ అన్న.